దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఒకసారి స్తోత్రం చెప్దాం గట్టిగా, హల్లెలూయా. చాలా సంతోషం. ఈ రాత్రి కాలపు వేళ మరొకసారి మనమందరం ఎలాగున చేరి ప్రభు సన్నిధానంలో ఆయన నామాన్ని కనపరచడానికి, ఆయన నామాన్ని హెచ్చించడానికి, అంతకు మించి ఆయన మాట్లాడే ప్రతి మాట విని మనలను మనం సరి చేసుకోవడానికి ప్రభు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. సో చాలా సంతోషం. ఈ సాయంకాలపు వేళ మరి చక్కగా ఈ యొక్క శుద్ధీకరణ కూడికలలో రెండవ రోజు, రెండవ తరగతిలో మనం ఉన్నాం. ఉదయకాలపు వేళ దేవుడు మనతో అనేక విషయాలు మాట్లాడారు. ఈ సాయంకాలపు వేళ మరికొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపడి ఉండగా మనమందరం శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆలోచిద్దాం, మన జీవితానికి అన్వయించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. మరి ఈ సాయంకాలపు వేళ మరి ప్రేమ్ కుమార్ గారు తండ్రి గారు కూడా మన మధ్యలో ఉన్నారు. వారికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. వారు కూడా మనతో పాటు ఏకీభవించడం ఇదంతా దీవెనదాయకమైంది. మంచి చక్కని అనుభవం కలిగినటువంటి దైవ సేవకులు, సో దేవునిలో నమ్మకంగా ముందుకు వెళుతున్నటువంటి దైవజనులు మన మధ్యలో ఉండడం నిజంగా అది సంతోషదాయకం. అది మనకు ధన్యత. దేవుని స్తోత్రం కలుగును గాక. సో పాస్టర్ గారి గురించి మనం చెప్పాలి అంటే ప్రేమ్ కుమార్ గారిని చూస్తే సరిపోదు కదండి. సో అంటే సాధారణంగా ప్రతి ఇంట్లో వారి పిల్లల పైన తల్లిదండ్రుల యొక్క ప్రభావం, తల్లిదండ్రుల యొక్క మాదిరి, తల్లిదండ్రుల యొక్క ప్రార్థనా జీవితం, ఇవన్నీ ఖచ్చితంగా వారి పిల్లల మీద పడతాయని చెప్పడంలో సందేహం ఏమి లేదు. నేను కూడా ఓ పాస్టర్ గారి కుమారుణ్ణి. సో మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థనా జీవితం, వారి యొక్క ఆధ్యాత్మిక జీవన శైలి, వారి ఆలోచన విధానాలు, ఇవన్నీ కూడా నా మీద కూడా ప్రభావం చూపాయని చెప్పాలి. నేను ఎక్కడ బైబిల్ ట్రైనింగ్ ఎక్కడ చేయలేదు. నేను బీటెక్ ఒకటే చదువుకున్నాను. సో అయినా సరే కేవలం దేవుని మహాకృప, రెండవది మా తల్లిదండ్రుల దగ్గర నుంచి నేను నేర్చుకున్న ఆత్మీయమైన సత్యాలు, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తున్నటువంటి విషయాలను ఈరోజు బోధిస్తూ ఉన్నప్పుడు నిజంగా అనిపిస్తుంది, దేవుడు నేర్పిస్తే చాలా బాగుంటుంది. దేవుని స్తోత్రం కలుగును. ఎవరు నేర్పిస్తే బాగుంటుందండి? దేవుడు నేర్పిస్తే, రైట్? సో ఖచ్చితంగా మనం అందరం దేవుని సన్నిధిలో నేర్చుకుంటున్నటువంటి వారమే. కూర్చుని మీరైనా, నిలబడిన నేనైనా. ఉదయకాలపు వేళ కొన్ని విషయాలు మనం ధ్యానం చేసాం. గుర్తున్నాయంటారా అందరికి? సో ఉదయం మనం మాట్లాడుకుంటూ చెప్పుకున్నటువంటి విషయాల్లో మొట్టమొదటి మాట, దురాత్మలు వెళ్ళగొట్టబడాలి, అప్పుడే దేవుని రాజ్యం ఏర్పరచబడుతుంది. అయితే దేవుని రాజ్యం ఏర్పరచబడడానికి దురాత్మలు వెళ్ళగొట్టబడేటువంటి విధానం ఒకటి ఉంది. అది దేవుని ఆత్మ వల్ల మాత్రమే జరగాలి. దేవుని ఆత్మ ద్వారా విడుదల కార్యాలు జరగాలి అని అంటూ మాట్లాడుతూ దురాత్మ అంటే ఏమిటి అనేది మాట్లాడాం. దేవుని రాజ్యం అంటే ఏమిటి అని మాట్లాడాం. ఈ రోజుల్లో సంఘములో దురాత్మలు ఏ రకంగా పనిచేస్తున్నాయి, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం కూడా దురాత్మల చేతిలో ఉన్నామా లేమా అని ఆలోచించడానికి చాలా విషయాలు మనం మాట్లాడుతూ, రైట్? సో బైబిల్ గ్రంథంలో చాలా దురాత్మల పేర్లు రాయబడ్డాయి. సో ఏం రాయబడ్డాయండి? దురాత్మల పేర్లు రాయబడ్డాయి. బైబిల్ గ్రంథంలో చాలా దురాత్మల పేర్లు రాయబడ్డాయి. ఒక చోట అబద్ధపు ఆత్మ అని రాయబడింది. భయాన్ని కలిగించే స్పిరిట్ ఆఫ్ ఫియర్ అని రాయబడింది. భయాన్ని కలిగించేటువంటి ఆత్మ అని, బలహీనపరచు దయ్యము అని, యెజబెలు ఆత్మ అని, లివ్యదాన్ ఆత్మ అని, అంత్యక్రీస్తు ఆత్మ అని, తిరుగుబాటు చేసే ఆత్మని, అల్లర్ని రేపే ఆత్మ అని, మరణపు ఆత్మ అని, పాతాళపు ఆత్మ అని. సో ఇలా చాలా పేర్లు, దురాత్మల పేర్లు ప్రస్తావించబడ్డాయి. అలా ప్రస్తావించబడినటువంటి ప్రతి దురాత్మ వెనుక కొన్ని ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయి, కార్యాలు ఉన్నాయి. మీరు చాలా జాగ్రత్తగా ఈ విషయాలను వినడానికి ప్రయత్నం చేయాలి. దయచేసి నేను ఎందుకు ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నానండి అంటే, మార్నింగ్ నేను మీతో చెప్పినట్టుగా మనం అపవాది తంత్రములను ఎరుగని వారము కాదు. అంటే అపవాది ఎట్లా పనిచేస్తున్నాడు, దుష్టుడు కుయుక్తిగా ఎలా వర్క్ చేస్తున్నాడు అనేటువంటిది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అలా తెలుసుకున్నప్పుడే అత్యంత సులువుగా మనం పోరాటాన్ని చేయగలం, విజయాన్ని సాధించగలం. క్రైస్తవ జీవితం అనేటువంటిది పోరాటం అని మరొక మాట చెప్పాల్సిన అవసరం లేదు.
క్రైస్తవ జీవితం పోరాటం అయి ఉన్నది. ఆమేన్. మనం ఆత్మ సంబంధమైన పోరాటాన్ని జరిగిస్తున్నాం. ఈ ఆత్మ సంబంధమైన పోరాటం ఎక్కడ జరుగుతుంది అంటే మన మనసులో జరుగుతుంది. మన మనసులో జరిగేటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో విజయాన్ని మనం సాధించాలి. సాధారణంగా ప్రతి దేశం కూడా తన ప్రక్కనే ఉన్నటువంటి దేశంను కూర్చున్నటువంటి సమాచారాన్ని సేకరిస్తాయి. కొంతమంది వేగు చూచు వారిని ఉంచి ఆ దేశంలో ఉన్నటువంటి ఆర్మీ ఎలాంటి ఆయుధాలను తయారు చేస్తున్నారు, వారి బలం ఎంత ఉంది, వారి సామర్థ్యం ఎంత ఉంది అని ఖచ్చితంగా చూస్తారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం, మోషే కూడా 12 మందిని పంపించి అక్కడ కనాను దేశంలో పరిస్థితి ఎలా ఉంది అనే దాన్ని ఏమంటామంట వేగు చూచు యెహోషువ కూడా పంపించాడు. సో నేను ఎందుకు ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నానండి అంటే శత్రు బలం తెలిసినప్పుడు పోరాటం సులువుగా చేయాలి. నేనంటాను క్రైస్తవ జీవితం ఒక పోరాటం అయితే ఈ పోరాటాన్ని సులువుగా జరిగించడానికి శత్రు బలాన్ని మనం తెలుసుకోవాలి. మనకు శత్రు ఎవరు ఒకసారి చెప్పండి. అపవాది. దేవుని స్తోత్రం కలుగును గాక. సో క్రైస్తవులకు 3 ప్రధానమైనటువంటి శత్రువులు ఉన్నారు. 1 ఎదురింటోళ్ళు, 2 కుడి పక్కనోళ్ళు, 3 ఎడం పక్కనోళ్ళు. అవునంటారా? సాధారణంగా మనకున్న శత్రువులు ఎవరండి అంటే మన చుట్టూ ఉండేవారు. సో నేనేం మాట్లాడుతున్నానండి అంటే క్రైస్తవులకు 3 ప్రధానమైనటువంటి శత్రువులు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. 1 మీరందరూ చెప్పినట్టుగా అపవాది, సాతాను మనకు శత్రువే. 2వది లోకం మనకు శత్రువు. ఏం మనకు శత్రువు అండి? లోకం. సో లోకం అనంటే అర్థం ఏమిటి? వాట్ ఈస్ వరల్డ్? ద డ్రాగింగ్ పవర్ టువర్డ్స్ సిన్ ఈస్ ద వరల్డ్. పాపం వైపుగా మనలను ఆకర్షించేటువంటి, పాపం వైపుగా మనలను ఈడ్చుకొని వెళ్ళేటువంటి శక్తి ఏదైనా ఉంది అని అంటే అదే లోకం అని అన్నాం. సో లోకం ఎప్పుడూ కూడా మనలను ఆకర్షిస్తుంది, లోకం ఎప్పుడు మనలను లాగుతుంది, లోకం ఎప్పుడు మనలను ఈడ్చుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఎటువైపుగా అనంటే పాపం వైపుగా. లోకం అంటే పాపం వైపుగా ఈడ్చుకెళ్లే శక్తినే లోకం అని అన్నారు. 3వ శత్రువు మన శరీరం. ఎవరండి? మన శరీరమే మనకు పెద్ద శత్రువు. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో ఈ ప్రధానమైనటువంటి శత్రువులుగా ఉన్న 3 శత్రువులతో మనం పోరాడాలి. అందులో మన శరీరంతో పోరాడేటువంటి పోరాటం కూడా చాలా ప్రధానమైనది. నేనంటాను ఈ శరీరం ఎప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటుంది. అంటే ఈ శరీరానికి ఆత్మకు మధ్య పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ శరీరానికి ఆత్మకు మధ్య జరిగేటువంటి పోరాటం మనసులో జరుగుతూ ఉంటుంది. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, నేనేది చేయాలనుకున్నానో అది చేయలేకపోతున్నాను, నేను ఏది చెయ్యకూడదు అనుకున్నానో దానినే నేను చేస్తున్నాను అన్నాడు. ఇందులో నేను అనే పదం ఎవరు? నేను అనేటువంటి పదం ఎవరు? నా మాట మీరు బాగా వినాలి. నేను ఏదైతే చేయాలనుకున్నానో అది చేయక నేను చెయ్యకూడనిదే చేస్తున్నాను అనేటువంటి ఆ వాక్యములో నేను అని పలికేటువంటి పదం పౌలు గారి ఆత్మకు సంబంధించిన పదం. మనిషి జీవితం 3 ప్రధానమైన భాగాలుగా ఉంది. 1 ఆత్మ, 2 ప్రాణం, 3 శరీరం. పౌలు గారే చెప్పారు, ప్రాణము, ఆత్మ, దేహం అని అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. సో మనం 3 ప్రధానమైన భాగాలుగా చేయబడ్డాం. సో నేను అనంటే అర్థం ఏంటో తెలుసా? నా పైన కనిపిస్తున్న ఈ శరీరం కాదు. నేను అనంటే నా లోపల ఉన్న ప్రాణం కూడా కాదు. నేను అనంటే నా లోపల ఉన్నటువంటి ఆత్మ అని అర్థం. హల్లెలూయా. సో ప్రతి ఒక్కరికి ఆత్మ ఉందంటారా లేదంటారా? మీకుందా ఆత్మ? ఉందా లేదా ఒకసారి చెప్పండి. ఉంది. ఒకసారి చూపించండి. నాకు కనబడదు. రైట్, నిజమే, ఆత్మ ఉంది కానీ మనం దాన్ని చూపించలేం. సో నిజానికి నేనంటాను, కానీ ఆ ఆత్మ లేకపోతే మన శరీరానికి జీవం ఉండదు. ఆత్మ లేకపోతే మన శరీరం చచ్చిబడిపోతుంది. అందుకే చనిపోయాడు అంటారు. ఇది చచ్చి లోపలోడు పోయాడు అని అర్థం. దేవుని స్తోత్రం కలుగును గాక. శరీరం చచ్చింది, లోపల వాడు వెళ్ళిపోయాడు. సో ప్రతి ఒక్కరి జీవితంలో ఆత్మ అనేటువంటిది ఉంటుంది. ఈ ఆత్మకు అలాగే శరీరానికి మధ్య పోరాటం జరుగుతుంది. ఈ రెండింటికి మధ్య జరిగేటువంటి పోరాటం మనసులో జరుగుతుంది. ప్రాణం అనేటువంటి దాంట్లో మనస్సు అనేటువంటిది అత్యంత పెద్ద విభాగమై ఉన్నది. మనస్సు 7 భాగాలుగా విభజింపబడింది దేవుని యొక్క వాక్యం ప్రకారం.
మనసు అనేటువంటి దాన్ని కాన్షియస్ మైండ్ అంటారు, స్పృహ కలిగిన మనసు. 2 సబ్ కాన్షియస్ మైండ్, అంత స్పృహ కలిగినటువంటి మనసు. 3 సూపర్ కాన్షియస్ మైండ్, చురుకైనటువంటి మనసు. 4 ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్, భావాలు భావోద్రేకాలు. 5 కాన్షియన్స్, మనస్సాక్షి. 6 ఇంకొక పదం ఉంది గుర్తు రావట్లేదు నాకు. సో 6వ భాగం, మనసులో ఉన్నటువంటి 6వ భాగం సెల్ఫ్ విల్, స్వచిత్తం అని అంటాం. అంటే మనకంటూ నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యం, అంటే డెసిషనింగ్ కెపాసిటీ అండ్ చూసింగ్ కెపాసిటీ. అంటే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, అలాగే ఎంపిక చేసుకునేటువంటి సామర్థ్యం మన మనసులోనే ఉంది. సో మన మనసు చాలా భాగాలుగా విభాగింపబడి అనేకమైనటువంటి కార్యాలు మనసులో జరుగుతూ ఉన్నాయి. ఈ మనసు అనేటువంటిది ప్రాణంలో ఉంచబడింది. సో ఈ ప్రాణంలో ఉంచబడిన మనస్సులోనే పెద్ద పోరాటం జరుగుతుంది. ఎందుకు అనంటే సెల్ఫ్ విల్ అనేది మనసులోనే ఉంది. అంటే స్వచిత్తము లేదా స్వేచ్ఛ అని అంటాం. అంటే నిర్ణయం తీసుకోగలిగినటువంటి సామర్థ్యం మనసులోనే ఉంది కనుక పోరాటం కూడా మనసులోనే జరుగుతుంది. ఆత్మ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తుంది. శరీరం లోక సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తుంది. ఆత్మ దేవునితో కనెక్ట్ చేయబడి ఉంటుంది, శరీరం లోకంతో కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఆత్మలో దేవుణ్ణి మనం ఆరాధించగలం, శరీరంలో లోకాన్ని మాత్రమే మనం ఆరాధించగలం. సో నేను ఏం మాట్లాడుతున్నానండి అంటే శరీరంతో భౌతికమైన లోకాన్ని స్పృశించగలం, ఆత్మతో ఆత్మీయమైన లోకాన్ని స్పృశించగలం, ప్రాణముతో మానసికమైన లోకాన్ని స్పృశించగలం. 3 లోకాలు ఉన్నాయి. 1 ఆత్మీయమైన లోకం, 2 మానసిక లోకం, 3 భౌతిక లోకం. ఈ భౌతిక లోకంలో ఉన్నటువంటి వాటిని గ్రహించడానికి 5 జ్ఞానేంద్రియాలు శరీరంలో ఉంచబడ్డాయి. అందుకే నేను అంటాను శరీరంతో లోకంలో ఉన్న వాటన్నిటిని మనం గ్రహించగలం. So our body can contact with the physical world. భౌతికమైన లోకంతో మన యొక్క శరీరం అనేటువంటిది స్పృశిస్తుంది, దాన్ని గ్రహిస్తుంది. ఈరోజు నేను ఏం మాట్లాడుతున్నానండి అంటే ప్రియ దేవుని సంఘమా, మన యొక్క జీవితం అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో సృష్టింపబడి ప్రధానమైనటువంటి దేవుని చేత ఏర్పరచబడి ఉన్నతమైన ప్రణాళిక చొప్పున ఈ లోకంలో ఉంచబడింది. ఆ ప్రణాళికలో భాగంగా మనం అన్నిటినీ గ్రహిస్తూ దేవుని చిత్తాన్ని గమనిస్తూ ముందుకు వెళ్ళాలి. మనలను మన శత్రువైనటువంటి అపవాది, మన శత్రువైనటువంటి లోకం, మన శత్రువైన శరీరం దేవుని నుంచి వైదొలగినట్లుగా చేసి దేవుని చిత్తమేంటో గ్రహించకుండా మనలను మార్చేస్తుంది. అందుకనే అపవాది తంత్రాలు మనం ఖచ్చితంగా ఎరగాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో నా కాన్సెప్ట్ అది కాదు, కానీ నేను జాగ్రత్తగా ఈ రోజు మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ప్రియ దేవుని సంగమా, కొన్ని దురాత్మల పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఒక్కొక్క దురాత్మ మనిషి జీవితం పైన ఒక్కొక్క రకంగా ప్రభావాన్ని చూపిస్తోంది. అవి చూపించేటువంటి విధానాన్ని మనం అర్థం చేసుకోగలిగినప్పుడు ఏ వ్యక్తి ఏ దురాత్మతో బాధపడుతున్నారు, ఏ వ్యక్తి ఏ దురాత్మ కింద ఉన్నారు, ఏ వ్యక్తి ఏ దురాత్మ యొక్క ప్రభావం కింద నడిపించబడి తన జీవితాన్ని పాడు చేసుకున్నారు, ఏ విషయంలో ఎక్కడ ఏ రకమైన అపవాది పనిచేస్తోంది అనే విషయాన్ని మనం గ్రహించగలిగితే పోరాటం చేయడం సులువు. ఆమేన్. నా మాట మీకు అర్థమవుతుంది కదండి. పోరాటం చేయడం సులువు అవుతుంది. శత్రు బలం తెలిస్తే పోరాటం చాలా సులువుగా జరిగిపోతుంది. శత్రు బలం తెలిస్తే యుద్ధం చాలా జాగ్రత్తగా చేయగలం. శత్రు బలం తెలిస్తే యుద్ధంలో విజయాన్ని సాధించే దిశగా అడుగులు వేయగలం. శత్రు యొక్క బలం తెలిస్తే శత్రు యొక్క పన్నాగాలు పసిగట్టి ముందే వాటిని పాడు చేయగలం. చప్పట్లు దేవుని నామాన్ని మహిమపరుదాం. హల్లెలూయా. ప్రియదేవుని సంఘమా, ఈ రోజు అంత్య దినాలలో సంఘం క్రీస్తును గురించిన జ్ఞానంలో బానే ఎదుగుతున్నాం, క్రీస్తును గురించిన అవగాహనలో బానే ఎదుగుతున్నాం. కానీ సమస్య ఎక్కడ వస్తుందండి అంటే క్రీస్తును గురించిన జ్ఞానాన్ని మన జీవితానికి అన్వయించుకునేటువంటి సందర్భంలో మనలను వైదొలగునట్లుగా చేసేటువంటి వాడు అపవాది. వాడిని గురించి మనం తెలుసుకోకపోవటం వల్ల కొన్నిసార్లు మనం జారిపోతున్నాం, పడిపోతున్నాం, మనం మిస్టేక్స్ చేస్తున్నాం. ఎందుకు ఈ విషయాలు నేను మీతో మాట్లాడుతున్నానండి అంటే అపవాది గురించినటువంటి కొన్ని విషయాలు నేను మీతో చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఈ రోజు ఒక దురాత్మ కోసం మీతో మాట్లాడుతాను. బైబిల్ గ్రంథంలో రాయబడిన ఒక దురాత్మ కోసం మనం చదువుకుందాం. లూకాసు వార్త 13వ అధ్యాయం 10-11 వచనాలు. లూకాసు వార్త 13వ అధ్యాయం 10-11 వచనాలు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుచున్నప్పుడు 18 సంవత్సరాల నుండి బలహీన పరచు దెయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి
ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండాను. చాలా చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట మనందరికీ తెలుసు. ఇది చాలా సార్లు మనం విన్న విషయమే. నేను మార్నింగ్ కూడా మీతో చెప్పాను, కొత్త విషయాలు నేనేం మాట్లాడలేను కానీ ఉన్న వాటిని జాగ్రత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తానని. అందుకని ఇక్కడ విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ ఒక దురాత్మ పేరు రాయబడింది. ఏమిటి అని అంటే బలహీన పరచు దెయ్యం. ఒకసారి చెప్పండి అందరూ. దయ్యం. There is a demon which is named as the spirit of infirmity. ఒక దురాత్మ ఉంది, దాని పేరు బలహీనపరచు ఆత్మ. ఈ రాత్రి కాలపు వేళ బలహీనపరచు ఆత్మ అనేటువంటి దురాత్మ కోసం కొంచెం జాగ్రత్తగా లోతుగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మనిషికి అనారోగ్యాలు రావడానికి కారణాలు ఏమై ఉంటాయి? సాధారణంగా మనుషులకి అనారోగ్యాలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి కదండి. సో ఒక్కొక్క కారణాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. భోజనం అంటే ఆహారం సరిగా లేని కారణం, ఆహారం వల్ల, ఆహారపు అలవాట్ల వల్ల అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. సో రెండవది, కొన్నిసార్లు వయస్సును బట్టి అనారోగ్యాలు కూడా రావచ్చు. మూడవది, శరీర తత్వాన్ని బట్టి అనారోగ్యాలు రావచ్చు. సో నాలుగవది, క్లైమేట్ చేంజెస్ అంటే వాతావరణంలో మార్పుల వల్ల కూడా అనారోగ్యాలు రావచ్చు. నాలుగవది, యాక్సిడెంట్స్ వల్ల. ఐదవది, యాక్సిడెంట్స్ వల్ల కూడా అంటే కొన్ని ప్రమాదాలు జరిగినప్పుడు కూడా అనారోగ్యాలు రావచ్చు. ఆరవది ఏమిటండి అంటే దురాత్మల వల్ల కూడా అనారోగ్యాలు వస్తాయి. ఎవరి వల్ల? దురాత్మల వల్ల కూడా అనారోగ్యాలు వస్తాయి. ఇక్కడ మనం చదువుకుంటున్నాం, బలహీనపరచు దయ్యం ఆమెలోకి వెళ్ళిన తర్వాత ఆమెకు వచ్చిన సమస్య ఏమిటండి అని అంటే నడుము వంగిపోయింది. ఏమైందండి? వంగిపోయి సరిగా నిలవలేకుండాను. సో ఇంకొంచెం ముందుకు వెళితే కొన్ని వచనాల్లో చెప్పబడిన మాట ఇదిగో, యేసు ప్రభు ఒక వ్యక్తిలో నుంచి దురాత్మ వెళ్ళగొట్టేటప్పుడు మోగవైన చెవిటి దయ్యమా అన్నాడు. అంటే మోగతనాన్ని, చెవిటితనాన్ని కలిగించినటువంటి దురాత్మ. అంటే దురాత్మలు అవయవాలలోకి వెళ్ళి అవయవాలను పని చేయకుండా చేయొచ్చు. దురాత్మలు అవయవాలలోనికి వెళ్ళి ఆయా అవయవాలలో అనారోగ్యాలను తీసుకుని రావచ్చు. ఆయా అవయవాలలో నొప్పిని కలిగించవచ్చు, బాధను కలిగించవచ్చు, వేదనను కలిగించవచ్చు. నేనేం మాట్లాడుతున్నానండి అంటే దురాత్మలు అనేటువంటివి కూడా అనారోగ్యాలను ఇవ్వగలిగే శక్తి సామర్థ్యాలు కలిగినవి అనే విషయం నేను జస్ట్ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రైట్. నా ఉద్దేశం ఏమిటండి అంటే అసలు ఈ స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ, బలహీనపరిచేటువంటి ఆత్మ ఎలా పనిచేస్తుంది? ఇప్పుడున్నటువంటి క్రైస్తవ సంఘంలో బలహీనపరచు ఆత్మ విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పడంలో సందేహం ఏమీ లేదండి. ఎందుకంటే బలహీనపరిచేటువంటి దయ్యం క్రైస్తవ సమాజాన్ని విపరీతంగా పట్టుకొని వేధిస్తున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తున్నాయి. ఈ దురాత్మ ఎలా పనిచేస్తుందో అనే విషయాన్ని ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటున్నప్పుడు మనలో ఈ దురాత్మ ఎలా పనిచేస్తున్నాడో అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోగలం. రైట్. సో కొన్ని విషయాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. ఈమె ఎలా ఉందండి అని అంటే నడుము వంగిపోయింది. ఎలా ఉంది? నడుము వంగిపోయింది. ఏమనుకోకండి, కొంచెం నేను నడుము వంగి చూపించడానికి ట్రై చేస్తాను. అంటే పాస్టర్ గారు బాగానే యాక్ట్ చేస్తున్నారు అనుకోకండి. అంటే నా ఉద్దేశం మీకు అర్థం అవ్వాలన్నది నా ప్రధానమైన అంశం. రైట్. సో ఇప్పుడు నేను ఇట్లా ఉన్నాను, నడుము వంగిపోయింది. నడుము వంగిపోయినటువంటి నేను పైకి తలెత్తి అటువైపుగా చూడాలనుకున్నా. అలా చూడడానికి ప్రయత్నం చేసేటప్పుడు నా చూపు కొంత దూరం మాత్రమే వెళుతుంది, కొంత దూరం వెళ్ళి అక్కడతో ఆగిపోతాం. నేనంటే ఈ మందిరం చివరి భాగం కనిపిస్తుంది కానీ దాని తర్వాత ఉండేటువంటి భాగం కనిపించట్లేదు. ఇలా నిలబడితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నా మాట మీరు బాగా అర్థం చేసుకోండి. నిలబడి చూసినటువంటి దానికి, వంగిపోయినటువంటి నడుముతో పైకి తలెత్తి చూసిన దానికి మధ్య తేడా ఏమిటండి అని అంటే దూరంగా ఉండేటువంటి వాటిని చూడలేకపోతున్నాం, దూరంగా ఉండేటువంటి వాటిని గ్రహించలేకపోతున్నాం. నేనంటాను ఈ బలహీనపరచు ఆత్మ చేసేటువంటి పనుల్లో మొట్టమొదటి పని ఏమిటండి అంటే దూర దృష్టిని కోల్పోయేటట్లు చేస్తుంది. ఆత్మ సంబంధమైనటువంటి అర్థాన్ని నేను మీకు జాగ్రత్తగా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియదేవుని సంగమా, అంటే ఈమె నడుము వంగిపోవటం అనేటువంటిది భౌతికమైన బలహీనతే. ఈమె నడుము వంగిపోయి తిన్నగా చూడలేకపోవడం అనేటువంటిది కూడా భౌతికమైనటువంటి బలహీనతే. భౌతికంగా ఆమె కొంత దూరం మాత్రమే చూడగలుగుతోంది. సో ఇంకొంచెం లోపలికి వెళ్ళి ఆత్మీయంగా ఆలోచన చేస్తే ఈ బలహీనపరచు దురాత్మ దూర దృష్టిని లేకుండా చేస్తుంది. ఇంకొంచెం బాగా ఆలోచన చేయాలంటే there will be no proper vision, అంటే సరైనటువంటి దృష్టి, సరైనటువంటి దర్శనం, సరైనటువంటి గమ్యం, సరైనటువంటి గురి లేకుండా చేసేటువంటి ఆత్మ బలహీనపరచు ఆత్మ. దేవుని స్తోత్రం.
హల్లెలూయా. ప్రియదేవుని సంఘం, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. నేను ఎందుకు ఈ విషయాలు మీతో మాట్లాడుతున్నానండి అంటే, ఈరోజు నేటి సమాజంలో బలహీనపరచు ఆత్మ సంఘంలో పనిచేసేటువంటి క్రమంలో మొట్టమొదటి కార్యాన్ని జరిగిస్తూ వాడు చేస్తున్న పని ఏమిటి అని అంటే, దూరదృష్టిని కోల్పోయేటట్లు చేస్తారు. ఇంకా బాగా చెప్పాలంటే దర్శనాన్ని కోల్పోయేటట్లు చేస్తారు. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు ఏదైనా దర్శనాన్ని కలిగి ఉన్నారా అని ప్రశ్నిస్తే, ఇప్పుడు మీరు చెప్పొచ్చు, ఏమంటే వారం రోజుల క్రితం దర్శనం వచ్చింది, నేను నిద్రపోతున్నప్పుడు దర్శనం వచ్చింది, మెలకుగా ఉన్నప్పుడు దర్శనం వచ్చింది, ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దర్శనం వచ్చింది, ఇలా దర్శనాలు చెప్తుంటారు కదా. సాధారణంగా దర్శనాలు రెండు రకాలు. ఎన్ని రకాలండి? దర్శనాలు రెండు రకాలు. ఒకటి మన కంటికి కనిపించేటువంటి దర్శనం. నిజానికి మెలకువగా ఉండేటప్పుడు చూసేదాన్ని దర్శనం అని, నిద్రపోయేటప్పుడు చూసేదాన్ని కళ అని అంటుంటాం కదండి. ఇప్పుడు మెలకువగా ప్రార్థిస్తున్నప్పుడు, పనులు చేసుకుంటున్నప్పుడు, అటు ఇటు వెళుతున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆలోచిస్తూ ఉన్నప్పుడు కొన్నిటిని మనం చూడగలుగుతుంటాం. సో కొన్ని రూపాలను మనం చూడగలుగుతాం, కొన్ని సన్నివేశాలు మన కళ్ళ ఎదుట కనిపిస్తూ ఉంటాయి, కొన్నిటిని దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. దాన్నే దర్శనం అని అంటాం. ఒకటి కంటికి కనిపించేటువంటి దర్శనం. రెండవ దర్శనం కంటికి కనిపించేది కాదు, హృదయంలో కలిగేది. రెండవ దర్శనం ఏంటండి? కంటికి కనిపించేది కాదు, హృదయంలో కలిగే ఒక భారం. బైబిల్ గ్రంథంలో నెహెమ్యా అనే ఒక వ్యక్తి మనకు తెలుసు. నెహెమ్యా అనేటువంటి వ్యక్తి తన జీవితంలో రాజుగారి దగ్గర పనిచేస్తున్నటువంటి క్రమంలో ఒక న్యూస్ వచ్చి వినబడింది. ఏమిటా న్యూస్ అని అంటే, ఏమీ లేదు, యెరూషలేము యొక్క ప్రాకారాలన్నీ పడగొట్టబడ్డాయి, యెరూషలేములో ఉన్నటువంటి గుమ్మములన్నీ కాల్చివేయబడ్డాయి. సో మన యెరూషలేము పట్టణం అంతా పాడయ్యే పరిస్థితికి వచ్చింది అనే ఒక విషయం తన చెవిలో పడగానే తన హృదయంలో ఒక బాధ కలిగింది. ఏం కలిగిందండి? బాధ కలిగింది. ఆ బాధ సాధారణమైనటువంటి బాధగా ఆగిపోకుండా ప్రార్థించాలి అనే మనసు కలిగింది. సో ఒక బాధతో నెహెమ్యా ప్రార్థన చేయడం మొదలు పెడితే ఆ బాధ తన హృదయంలో భారంగా మారింది. ఎలా మారింది? బాధ తన హృదయంలో భారంగా మారింది. సో ఆ భారంతో ఒక బలమైన నిర్ణయాన్ని తీసుకొని, నేను వెళ్ళి యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారాలు కట్టాలి అని ఒక నిర్ణయం తీసుకొని, రాజుగారి పర్మిషన్ తీసుకుని వెళ్ళి అక్కడ ఆ పనిని పూర్తి చేశారు. సో ఇప్పుడు బాధ భారంగా మారిన తర్వాత ఆ భారం తన దర్శనంగా మారింది. తన దర్శనం ఒక బలమైన కార్యాలు జరిగించింది. చెప్పలోడు దేవుడు నామమునే మహిమ పరదాం. హల్లెలూయా. ప్రియదేవుని సంఘమా, నేను ఏం మాట్లాడుతున్నానండి అంటే, కంటికి కనిపించిన దర్శనాన్ని భారంగా మార్చుకొని దాన్ని పనిలో పెట్టడం ఒక ఎత్తు అయితే, హృదయములో దేవుని చేత పెట్టబడిన భారం బాధ్యతగా మారి, ఆ భారం ఒక దర్శనంగా మారి మన జీవితంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చున్నదైతే అది మరొక సంగతి అయినది. చెప్పలోడు దేవుడు నామమునే మహిమ పరదాం. హల్లెలూయా. ఈ రాత్రి కాలం నేను ఏం మాట్లాడుతున్నానండి అంటే, కంటికి కనిపించేటువంటి దర్శనం అనేటువంటి భారం ఏదైతే ఉందో దానికంటే హృదయంలో పట్టబడినటువంటి దర్శనం అనేటువంటి భారం చాలా గొప్పది అని చెప్పాలి. ఎందుకు అనంటే ఇక్కడ ఒక చిన్న క్లారిఫికేషన్ నేను మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. ప్రియదేవుని సంఘమా, కంటికి కనిపించేటువంటి దర్శనాన్ని అపవాది కూడా, బాగా వినండి, అపవాది కూడా డూప్లికేట్ చేయగలడు. ఏం చేయగలడు? ఒకసారి చెప్పాలి, నా మాట మీరు బాగా వినాలి. కంటికి కనిపించే దర్శనాన్ని అపవాది డూప్లికేట్ చేయగలడు. అదేంటి పాస్టర్ గారు అంత మాట అన్నారు? దేవుని స్తోత్రం కలుగును గాక. కొంతమంది కోపం అవుతుందా ఏంటి? లేనిపోని సమస్య. మీరు చూస్తున్న ఆ చూపు నాకు ఎందుకు అనుమానంగా కనిపిస్తుంది. సరే, నేను ముందుకు చెప్పుకుంటూ వెళితే కోపం తగ్గిపోద్ది. దేవుని స్తోత్రం. ఆమేన్. సో కంటికి కనిపించేటువంటి దర్శనాన్ని అపవాది డూప్లికేట్ చేయగలరు. ఎందుకు అనంటే, ప్రధానంగా కళలు గాని దర్శనాలు గాని 3 చోట్ల నుంచి వస్తాయి. కళలు దర్శనాలు 3 చోట్ల నుంచి వస్తాయి. బాగా వినాలి. ఒకటి దేవుని దగ్గర నుంచి వస్తాయి. చెప్పండి. దేవుని దగ్గర నుంచి వస్తాయి. 2 దురాత్మ దగ్గర నుంచి కూడా వస్తాయి. దెయ్యం కూడా కళలు ఇవ్వగలడా? ఇవ్వలేడా? అప్పుడప్పుడు పేల కళ్ళు వచ్చి అంటారు కదండి. లేచి లేవగానే సాతానా యేసునామములో పో అంటారుగా. అప్పుడు ఎవరిచ్చారు? దురాత్మలు కూడా కళలు లేదా దర్శనాలు ఇవ్వగలరు. మూడోది, మన శరీరంలో నుంచి లేదా మన ఊహలో నుంచి కూడా కళలు రాగలరు. 3 ప్రధానమైనటువంటి సోర్సెస్ ఉన్నాయి కళలు దర్శనాలు రావడానికి. ఒకటి దేవుని దగ్గర నుంచి, 2 అపవాది దగ్గర నుంచి, 3 మన ఊహల్లో నుంచి లేదా మన శరీర స్వభావంలో నుంచి రావచ్చు. సో నేనేం మాట్లాడుతున్నానండి అంటే, ఈ 3 అనేటువంటి కళలు ఏవైతే ఉన్నాయో, ఈ 3 రకాల్లో ఎక్కడి నుంచి మీ కళ వచ్చిందో మీకు తెలియాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడున్న పెద్ద సమస్య ఏమిటండి అంటే, కళలు దర్శనాల దగ్గరికి వచ్చేసరికి చాలా మందికి కళలు దర్శనాలు వస్తున్నాయి. కళలు దర్శనాలు వస్తే ఇప్పుడు నాకు ఏదైనా కళ వస్తే అది నెరవేరిపోవాలి. ఏమైపోవాలి?
అంతే అయిపోవాలంతే, అయిపోతేనే విశ్వాసి, లేకపోతే ఆయన విశ్వాసి కాదు. ఏమంటే ఇంకొంచెం ముందుకెళ్తే కొంతమంది ఏమంటారంటే మా పాస్టర్ గారికి దర్శనంగా వస్తే ఖచ్చితంగా నెరవేరిపోతుంది. అంటే ఏ దర్శనం వచ్చినా దేవుడే చూపించినట్టు, ఏ కళ వచ్చినా దేవుడే చూపించినట్టు మా పాస్టర్ గారికి లేదా మా పాస్టమ్మ గారికి వచ్చినటువంటి కళ దర్శనం ఎప్పుడు తూచా తప్పకుండా జరిగిపోయిందండి. నిజంగా వారికి ఒక దర్శనం వచ్చిందంటే దేవుడే చూపిస్తాడు కదా, అంటారు కదండి, అంటారు రైట్. ఇప్పుడు నేను వచ్చిన ఎగ్జాంపుల్ చెప్తాను, జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నించండి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ కళ ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోవాలి. అలా తెలుసుకోవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. కళ వచ్చింది కదా అని నాకు వచ్చిన ప్రతి కళ దేవుడే చూపించేశాడు అనుకోవడానికి వీల్లేదు. హల్లెలూయా. సో దేవుడు ఒక కళ, దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తే అది పూర్తిగా వాక్యానుసారంగా ఉంటుంది, వాక్యానికి సరిపోతుంది. ఒకవేళ దేవుడి దగ్గర నుంచి దర్శనం రాకపోతే అది వాక్యానికి విరుద్ధంగా ఉంటుంది, లేదా వాక్యముతో మిక్స్ చేయబడి మోసం చేసేటువంటి పద్ధతిలోనైనా ఉంటుంది. చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చిన్న చిన్న ఆబ్లిగేషన్స్ ఉన్నాయి, స్లైట్ డిఫరెన్సెస్ మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, దేవుని దగ్గర నుంచి వచ్చే దర్శనం, దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి కళ ఖచ్చితంగా వాక్యానుసారంగా ఉంటుంది, వాక్యానికి సరిపోతుంది. దురాత్మ దగ్గర నుంచి వచ్చేటువంటి కళ అయితే వాక్యానికి విరుద్ధంగా ఉంటుంది. దురాత్మ దగ్గర నుంచి వచ్చేటువంటి దర్శనం లేకపోతే వాక్యముతో కలగలిపి మోసం చేసే దిశగా అబద్ధం వైపుగా నడిపించేటువంటిది అయ్యి ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. సో ఇప్పుడు కొంతమంది ఏమంటారంటే మా పాస్టర్ గారికి వచ్చిన కళలన్నీ కరెక్ట్ అండి, మాకు వచ్చిన కళలన్నీ నెరవేర్చబడ్డాయి, 100% నెరవేరిపోయినాయి, కాబట్టి ఏది నాకు కనబడినా దేవుడు చూపించినట్టే. మా చర్చిలో ఒక ఆవిడ, నేను వాక్యం మొదలెట్టగానే ఆవిడ కూడా మొదలెడుతుంది. ఏంటి? నిద్రపోవడం. ఏం మొదలెడుతుందండి? అదే మాయరోగం అర్థం కాదు. మా చర్చిలోకి వచ్చి ఏ పాస్టర్ గారు వాక్యం చెప్పినా మలుకుంటుంది. ఆవిడ కూడా వచ్చి అంటుంది, అదేంటో పాస్టర్ గారు మీరు మై కట్టుకుంటే నాకు వచ్చేస్తుంది. ఏంటది? నిద్ర. ప్రార్థన అయిపోగానే అమ్మ ఏంటమ్మా ఈ రోజు కూడా నిద్రపోయామంటే ఆగండి పాస్టర్ గారు, దేవుడు ఒక దర్శనం చూపించాడు. ఏం చూపించాడు? అసలు ప్రతి ఆదివారం దర్శనం వచ్చేస్తుంది ఆవిడకి, మామూలుగా లేదు. ఇప్పుడు నేను ఆవిడ నిద్రపోతుందని బాధపడాలో దర్శనం చూస్తుందని సంతోషపడాలో నాకు అర్థం కావట్లేదు. సో నేను ఏమంటానండి అంటే నిజం అంటే కొంతమంది దర్శనాలు చూడటం అలవాటుగా ఉంటుంది. దర్శనాలు రావటం మంచిదే, దర్శనాలు చూడటం మంచిదే. దర్శనాలు రావటం అనేటువంటి ఒక అనుభవం హై సెన్సిటివిటీ ఇన్ ద స్పిరిచువల్ వరల్డ్ అంటాం. ఆత్మీయ లోకంలో అత్యంత సున్నితంగా గ్రహించగలిగే, పసిగట్టగలిగేటువంటి ఆత్మీయ అనుభవాన్ని దర్శనాలు చూడడం, కళలు చూడడం అని అంటారు. రైట్. ఇప్పుడు నేను ఏమంటానండి అంటే అన్ని కళలు కరెక్ట్ అయితే, ఇప్పుడు నన్నే తీసుకోండి, నేనే మంచి పాస్టర్ గారిని అనుకోండి, ఏమన్నా అనుకోరా? ఫోన్లో బతికించారా? వెనకాల నుంచి అన్న సౌండ్ వచ్చింది, మీ దగ్గర నుంచి ఏమీ రావట్లా అంటే మీరు ఇంకా అనుకోలేదు అనుకోండి. దేవుని స్తోత్రం, మీరు ఏమనుకున్న బాధలు. ఓకే, నేను చాలా మంచి పాస్టర్ గారిని, మళ్ళీ ఎవరన్నా బాగుదని నన్ను అనుకుంటున్నాను. సో చాలా చక్కగా నాకు ఏ దర్శనం వచ్చినా, ఏ కళ వచ్చినా 100% నెరవేర్చబడిపోతుంది. ఎందుకంటే నేను చాలా భక్తుని, నేను చాలా ప్రార్థనా పరుణ్ణి, నేను చాలా దైవికమైన వ్యక్తిని, కాబట్టి అన్ని కళలు నెరవేర్చబడిపోతున్నాయి. ఒక రోజు నాకు ఇంకొక కళ వచ్చింది, చాలా తీవ్రమైనటువంటి కళ. ఏమండి ఆ కళ ఏమిటి అని అంటే రెండో పెళ్లి చేసుకున్నట్టు వచ్చింది. ఇప్పుడు పాస్టర్ గారికి వచ్చిన కళ్ళని నెరవేరాలిగా. మా పాస్టర్ గారు లేరులేండి ఇక్కడ, పర్లేదు నేను ఓపెన్ గా మాట్లాడతాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు చెప్పండి పాస్టర్ గారికి కళ్ళ, ఇప్పుడు నేను మీ పాస్టర్ గారిని అండి, మంచి పాస్టర్ గారిని, నాకు వచ్చిన కళ్ళని ఏమవ్వాలి? నెరవేరాలి కదండి. నాకు ఒక దర్శనం వచ్చినా కళ్ళు వచ్చినా దేవుడు చూపించినట్టే. ఎందుకంటే అన్ని నెరవేరిపోతున్నాయి, మీ జీవితంలో అన్ని నెరవేరిపోయినాయి. నేను చెప్పిన టప జరిగిపోయినాయి. ఇప్పుడు మరి నా జీవితంలో ఇది కూడా జరగాలి. ఏమని? రెండో పెళ్లి చేసుకున్నట్టు. ఇప్పుడు నేను పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు దేవుడు నాకు దర్శనాన్ని ఇచ్చాడు. ఏమిటా దర్శనం? ఏమీ లేదమ్మా, చక్కగా ఇంకో పెళ్లి చేసుకోమని దేవుడు చెప్తున్నాడు, మరి నువ్వు అనుమతి ఇస్తే నేను వెళ్ళిపోతాను ముందుకు చేసుకోవడానికి అని అన్నాను అనుకోండి. ఆవిడ ఏం చేస్తుంది? ఆమె రియాక్షన్ తేడాగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను చెక్ చేయాలి, నాకు వచ్చిన దర్శనం దేవుడు ఇచ్చిందా, దెయ్యం ఇచ్చాడా, నా ఆశల్లో నుంచి వచ్చిందా అని నేను చెక్ చేయాలి. అలా చెక్ చేసే క్రమంలో ఇప్పుడు వాక్యాన్ని చూస్తే దేవుడు అంటాడు, ప్రతి పురుషునికి సొంత భార్య ఉండాలి. ఆదాముకి ఎంతమంది అవ్వాలని ఇచ్చాడు దేవుడు? బతికించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఏమండి ఇప్పుడు మా భార్య నాకేం చెప్పాలి? పాస్టర్ గారు మీకు వచ్చిన కళ వాక్యానుసారమా కాదా చెక్ చేసుకో. ఏం చేయాలి?
అంటే నేను పాస్టర్ గారిని కాబట్టి నాకు వచ్చిందంతా సూపర్ అని చెప్పుకోవడానికి లేదు. నువ్వు విశ్వాసవి కాబట్టి నీకు వచ్చిందంతా సూపర్ అని చెప్పడానికి వీల్లేదు. నువ్వు సంఘ పెద్దవు కాబట్టి నీకు వచ్చిన దర్శనం కళ సూపర్ అని చెప్పడానికి వీల్లేదు. నీకు ఇప్పటి వరకు వచ్చిన 99 కళలన్నీ నెరవేర్చబడ్డాయి, 100వ కళ కూడా నెరవేర్చబడొచ్చు, అది దేవుడే ఇస్తున్నాడు అని చెప్పడానికి వీల్లేదు. 99 దర్శనాలు కళలు నీ జీవితంలో నెరవేర్చబడిన, నువ్వు చెప్పిన వ్యక్తుల జీవితంలో నెరవేర్చబడిన ప్రతి దర్శనాన్ని, ప్రతి కళను ఖచ్చితంగా వివేచించాలి. మనం ఎలా పడితే అలా తీసుకుంటూ వెళ్ళిపోతే నష్టపోయేది మనమే. ఆమేన్. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి కదండి. చివరి దినాల్లో కళలు దర్శనాల మీద కేవలం ఆధారపడి ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. వాటిని వివేచించి ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు కళలను సాతాను డూప్లికేట్ చేయగలడు. ఏం చేయగలడు? అందుకే నేను చెప్తాను, కంటికి కనిపించే వాటిని సాతాను డూప్లికేట్ చేయగలడు, కానీ నీ హృదయంలో దేవుడు పెడుతున్న దాన్ని సాతాను డూప్లికేట్ చేయలేడు. చెప్పండి, దేవునామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. నేను చెప్తున్నాను ప్రియ దేవుని సంగమా, మీ కంటికి కనిపించిన దర్శనం నీ హృదయంలో ఒక భారంగా మారకపోతే ఆ దర్శనం పట్టుకొని నువ్వు ముందుకు సేవలోకి వెళ్ళలేవు. నీ హృదయంలో పెట్టినటువంటి దర్శనాన్ని పట్టుకొని నువ్వు దేవుని కోసం పని చేయకపోతే ఆ పనిలో సమర్థవంతమైన వ్యక్తిగా ఉండలేవు. దేవుడు నీ కంటికి చూపించిన దర్శనాన్నైనా, నీ హృదయంలో పెట్టిన దర్శనాన్నైనా ఒక బలమైన ఆధారంగా చూసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తే, నెహెమ్యా, బాగా వినండి, నెహెమ్యా అనేటువంటి వ్యక్తి 52 రోజుల్లో ఆ ప్రాకారాలను కట్టాడండి. మీకు తెలుసా, 120 సంవత్సరాల నుంచి ఆ ప్రాకారాలు కట్టడానికి అనేక మంది ప్రయత్నించారు. ఒక్క రోజు 2 రోజులు కాదు, 120 years, 90 నుంచి 120 సంవత్సరాల వరకు ప్రయత్నాలు చేస్తూ 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 ఆగిపోయారు, కట్టలేకపోయారు, ముందుకు వెళ్ళలేకపోయారు. వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు తన హృదయంలో పెట్టిన దర్శనంతో నెహెమ్యా అడుగులు వేస్తే 120 సంవత్సరాలుగా ఎవరి వల్ల కాని పని 52 రోజుల్లో పూర్తి చేశాడు. చెప్పండి, దేవుని నామమున మహిమపరచండి. There is no proper vision in the church today. ఈ రోజు సంఘంలో దర్శనం లేనటువంటి వ్యక్తులుగా మనుషులు మిగిలిపోతున్నారు. కారణం, బలహీనపరచు ఆత్మ దర్శనాన్ని నాశనం చేసేసాడు. బలహీనపరచు ఆత్మ దర్శనాన్ని క్లమ్జీ చేసేసాడు, కలగలిపేశాడు. బలహీనపరచు ఆత్మ దర్శనాల మీద దృష్టించేటువంటి విధానాన్ని మార్చేశాడు. బలహీనపరచు ఆత్మ దర్శనాలు, కళలు ఎక్కడి నుంచి వచ్చినాయని వివేచించడానికి అవకాశం లేకుండా స్వార్థాన్ని, మన యొక్క స్వలాభాన్ని, మన గొప్పతనాన్ని చూపించుకునే దిశగా ప్రజలను తీసుకుని వెళ్ళి పొరపాటులోను పాపములోను పడిపోయినట్లుగా చేశారు. ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి ఒక విశ్వాసిగా నీ దర్శనం ఏమిటి? నీకేమైనా దర్శనం ఉందా? నీకేమైనా ఒక గురి ఉందా? నీకేమైనా ఒక విధానం ఉందా? ఒక లక్ష్యం ఉందా? ఈ రోజున సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు ఏ లక్ష్యంతో పనిచేస్తున్నారండి? క్రైస్తవులుగా ఉన్న విశ్వాసులు ఏ గురితో పనిచేస్తున్నారు? మనకంటే ముందున్నటువంటి భక్తులకు ఒక లక్ష్యం ఉంది, కొన్ని ఆత్మను సంపాదించాలని. మనకంటే ముందున్నటువంటి భక్తులు సేవకులే కాకపోవచ్చు, విశ్వాసులైనా సంఘములో ఉన్నవారైనా దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని భారము చేత వారి హృదయాలలో మండింపబడి కొన్ని ఆత్మలను దేవుని కోసం సంపాదించడానికి, దేవుని ప్రణాళికలో ఉండడానికి ఇష్టపడ్డారు, దేవుని ఆలోచనలో ఉండడానికి ఇష్టపడ్డారు, దేవుని కోసం కొన్ని పనులు చేయడానికి ఇష్టపడ్డారు, కొన్ని లక్ష్యాలు పెట్టుకొని పనిచేశారు, కొన్ని గురి పెట్టుకొని కొన్ని దిశలుగా వారు అడుగులు వేసి అనేక కార్యాలు దేవుని కోసం, సంఘం కోసం చేస్తే, ఈ రోజున సంఘంలో ఉన్న లక్ష్యం ఏమిటి? ఏమీ. ఆదివారం వాక్యం ఏంటో ఇంటికి వెళ్ళి పడుకోవడం, మధ్యలో ఇలా ఉపవాస ప్రార్థనలో, శుద్ధీకరణ కూడికలో జరిగితే వచ్చి ప్రార్థన చేసుకోవడం, పాటలు పాడడం, చప్పట్లు కొట్టడం, ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకొని ఫోన్ చూసుకుంటూ కాలాన్ని. There is no proper vision in the church members today. ఈ రోజున సంఘంలో ఉన్న ఒక వ్యక్తిగా నీకు ఒక గురి ఉండాలి. ఆమేన్. ఉండాలా లేదా? ఉండాలా లేదా? ఉదాహరణకి నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ పిల్లలు చదువుకొని ఒక ప్రయోజనకరమైనటువంటి స్థితిలో లేకపోతే మన పిల్లల్ని చూసి మనం బాధపడతాం కదా. ఇప్పుడు నేను ఒకసారి ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక అమ్మాయిని అడిగాను, అమ్మా ఏం చదువుతున్నావు అంటే, ఇంటర్మీడియట్ మాస్టర్ గారు ఉంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు అని అంటే, ఏమో ఏంటంట, ఏమో. డిగ్రీ చదివిన ఒక అబ్బాయిని అడిగాను, ఒరే డిగ్రీ అయిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా నాయన అని అంటే, ఏమో పాస్టర్ గారు అదే తెలియట్లేదండి అన్నాడు. మరి ఎందుకు చదువు ఇప్పుడు దాకా నువ్వు? ఏమో తెలియదు. వై వీఆర్ స్టడీ. సో ఎందుకు మనం చదువుకున్నాం? పిల్లలు యవనస్తులను అడగండి, వాళ్ళు చెప్తారు. ఈ రోజు నేను అంటాను ప్రియ దేవుని సంగమా, ఒక గురి లక్ష్యం లేని చదువులు మనకు కనిపిస్తున్నాయి.
అప్పుడు మనం ఏమనాలి? ఇప్పుడు నేను అడిగి డిగ్రీ చదివావు, లేదా ఇంజనీరింగ్ చదివావు, లేకపోతే ఏదో కంప్లీట్ చేసావు, ఇది చేసిన తర్వాత నువ్వు ఏమవుదాం అనుకుంటున్నావు అంటే కనీసం ఒక ఆలోచన కూడా లేదే. ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఇది చెయ్యాలన్న స్పష్టమైనటువంటి దర్శనం లేని యవనస్తులు ఈ రోజు ఉన్నారు. ఎంతో మంది యవనస్తులని దర్శనం లేనటువంటి వారిగా మిగిలిపోయారు, గురి లేని వారిగా మిగిలిపోతున్నారు. ఎంతో మంది మన చుట్టూ యవనస్తులను చూస్తున్నాం కదా, చదువులో వారు ముందుకు వెళ్ళలేనటువంటి పరిస్థితి. వారికి ఒక లక్ష్యం లేకపోవడం వల్ల ఫోన్ లో గేమ్లు ఆడుకుంటూ కూర్చుంటున్నారు. వారికి ఒక లక్ష్యం లేకపోవడం వల్ల ఏమంటే సెంటర్ లో కుర్రోళ్ళతో కూర్చొని గడుపుతున్నారు. వారికి ఒక లక్ష్యం లేకపోవడం వల్ల చాటింగ్ చేసుకుంటూ గడిపేస్తున్నారు. వారికి ఒక లక్ష్యం లేకపోవడం వల్ల పొద్దున్న లేచి సాయంత్రం వరకు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. నేనంటాను ప్రియ దేవుని సంగమా, భౌతికమైన జీవన శైలిలో ఒక దర్శనం, ఒక గురి కావాలి. ఆ గురి లేకుండా చేసేటువంటిది బలహీనపరచు ఆత్మ. ఈ రోజు క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినటువంటి అనేక మంది యవనస్తులు ఏ గురితో పనిచేస్తున్నారు? మీకు ప్రార్థన ఉంది, మీకు వాక్యం ఉంది, మీకు దేవుడు అంటే తెలిసాడు, ఇన్ని తెలిసినా సరే మీ యవనస్తులు ఒక లక్ష్యం లేకుండా పనిచేస్తూ ఎందుకు పనికిరాని వ్యక్తులుగా మిగిలిపోతూ, దేవుడిచ్చిన అవకాశాన్ని వాడుకోకుండా, ఉన్నతమైన స్థానాన్ని అధిరోహించకుండా ఎక్కడున్న గొంగలి అక్కడే అన్నట్టుగా ఆగిపోయే పరిస్థితిలో యవనస్తులు ఉండడానికి కారణం బలహీనపరచు ఆత్మ. వారి లక్ష్యం వైపుగా చూడకుండా ఫోన్ లో గడిపేటట్లు చేసినటువంటి ఆత్మ బలహీనపరచు ఆత్మ. తన బలహీనత ఏమిటి? ఫోన్ తన బలహీనతగా మార్చేశాడు. ఏమంటే ఒక సినిమా బలహీనతగా మార్చేశాడు, అలవాట్లు బలహీనతగా మార్చేశాడు. ఏమంటే అనేకమైనటువంటి మాదక ద్రవ్యాలు తీసుకునేటువంటి పద్ధతి బలహీనంగా మార్చాడు. బలహీనపరచు ఆత్మ ఈ రోజు మనిషి యొక్క జీవితం పైన విపరీతంగా పనిచేస్తుంటే సంఘములో కూడా బలహీనపరచు ఆత్మ తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. దయచేసి నా మాటలు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. కనీసం ఒక ఆత్మను రక్షించాలన్న గురుందా విశ్వాసికి? మీ ఇంటి ప్రక్కన దేవుడు అంటే తెలియకుండా, దేవుడు అంటే అర్థం కాకుండా, దేవుని దూషిస్తూ, దేవుని అర్థం చేసుకోకుండా నరకం వైపుగా అడుగులు వేస్తుంటే అగ్నిలో నుంచి ఒకరిని లాగినట్టుగా నేను నా పక్కింటి వాడిని లాగాలని ప్రార్థన చేసిన రోజు ఎక్కడ? Where is your vision? Where is your burden? ఎక్కడ భారం, ఎక్కడ దర్శనం? ఈ రోజు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు కనీస భారాన్ని లేకుండా బ్రతకడం చాలా బాధను కలిగించేటువంటి విషయంగా ఉంది. పాలియాన్ చౌగారి చర్చ్ లో కొన్ని లక్షల మంది చర్చ్ లో అటెండ్ అవుతున్నారు. లక్షల మందితో సంఘం నింపబడుతోంది. అలా ఆ సంఘం అభివృద్ధి చెందడానికి కారణం ఏమిటి అని అంటే అక్కడ ఒక సిస్టమ్ ఉంది. ఏమిటో తెలుసా? సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఉదయం వారి పనులు పూర్తి చేసుకొని ఫలానా నిర్దిష్టమైన సమయానికి ప్రార్థనా గోపురాలని చిన్న చిన్న గదులు ఉంటాయి. ఆ గదిలోనికి వచ్చి ప్రార్థన చేయాలి. ఆ గదిలోనికి వచ్చిన తర్వాత కూర్చోడానికి గాని, నుంచోడానికి గాని, పడుకోవడానికి గాని అవదు. మోకరించడానికి మాత్రమే అనుకూలంగా ఉండేట్టు వాటిని కట్టారు. అలా కట్టిన ఆ గదిలోనికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయాలి. ఎవరికోసమో తెలుసా? ఎవరికోసమో తెలుసా? వారు చుట్టూ ఉండేటువంటి అన్యుల కోసం. సో సరిగ్గా 6 నెలల టైం ఇస్తారండి ఒక వ్యక్తికి. బాగా వినండి, 6 నెలలలో వీరి ప్రార్థన వారి కుటుంబాన్ని సంఘానికి తీసుకొచ్చేస్తుంది. చెప్పలోడు దేవుని నామమున మహిమపరచాలి. మీకు తెలుసా, వారు ఒక గురి కలిగి పనిచేస్తున్నారు. సరదాగా చేయట్లా, ఆదివారం ఆరాధనకి వెళ్ళామా లేదా అని ఆలోచించట్లా, ఏమంటే ప్రార్థనకు వెళ్ళి వచ్చేసామా అని ఆలోచించట్లా. వారి ఆలోచన ఏంటో తెలుసా? నేను ఏ పాపం నుంచి అయితే తప్పించబడ్డానో, నేను ఏ శ్రమ నుంచి అయితే విడిపించబడ్డానో, నేను ఏ భయంకరమైన పరిస్థితులు గుండా వెళుతున్న నన్ను దేవుడు పట్టుకొని తీసుకొచ్చి నెమ్మదినిచ్చాడో, ఏ సమాధానాన్ని ఇచ్చాడో, ఏ జీవాన్ని ఇచ్చాడో, ఆ జీవం నాతో మాత్రమే కాక మరొకరికి పరిచయం చేయాలన్న ఒక మంట, ఒక భారం వారిలో కలుగుతుంది. ఆ భారాన్ని లక్ష్యంగా పెట్టుకొని 6 నెలల్లో కుటుంబాన్ని సంపాదిస్తున్నారండి. మీరు ఇన్ని సంవత్సరాలైంది దేవుని నమ్ముకొని ఎన్ని కుటుంబాలు దేవుని కోసం సంపాదించారు? ఇన్ని సంవత్సరాలైంది దేవుని నమ్ముకొని ఎంతమంది వ్యక్తులని మీరు వ్యక్తిగతంగా ప్రార్థించి వారి జీవితంలో కార్యాన్ని చూశారు? ఈరోజు నీ భారం సంఘాలలో లేదు. బలహీనపరచు ఆత్మ సంఘాన్ని బలహీనపరచాడు. ఎక్కడ? దర్శనాన్ని కోల్పోయే విషయం. There is no proper vision in the church today. దేవుని పని పట్ల ఒక ప్రత్యేకమైన లక్ష్యం లేదు, సంఘం పట్ల ఒక ప్రత్యేకమైన లక్ష్యం లేదు, సేవకుని పట్ల ఒక ప్రత్యేకమైన గురి లేదు, భారం లేదు, బాధ్యత లేదు.
ఏమంటే మందిరంలో ఉన్నంతసేపు దేవుడు పాస్టర్ గారు, ఇంటికి వెళ్ళిన తర్వాత మా బతుకు మాదే, వాళ్ళ బతుకు వాళ్ళదే, మాకు పాస్టర్ గారికి సంబంధం లేదు, మాకు సంఘానికి సంబంధం లేదు. ఎంత మంది అండి ఈ రోజున సంఘాల్లో రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి, ఈ రోజున సంఘాల్లో దోపిడీలు జరుగుతున్నాయి, ఈ రోజున సంఘాల్లో నేను గొప్ప అంటే నేను గొప్ప అని చూపించుకునే దరిద్రమైన జీవన శైలి కనిపిస్తూ ఉన్న ఈ తరుణంలో దేవుని పేరిట మనం చేస్తున్నాను, బలహీనపరచు ఆత్మ రాజకీయాల వైపుగా, పదవుల వైపుగా, పెత్తనాల వైపుగా, గొప్పల వైపుగా, అంత కాదు ఇంత కాదని చెప్పుకునే వాటి వైపుగా సంఘాన్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అందులో బలహీనలు అయిపోయాం. దేవుని యొక్క వాక్యంలో యెరూషలేము గురించి, యెరూషలేమా వ్యభిచారం చేయనట్లుగా నీ హృదయం ఎంత బలహీనమాయను అంటాడు దేవుడు. అంటే యెరూషలేము యొక్క హృదయం బలహీనమైందంట. ఎలా? పాపము చేయనట్లుగా. ఈరోజు మనం చేసే ప్రతి పొరపాటు, మనం చేసే తప్పిదం, మనం చేసే ప్రతి అతిక్రమం బలహీనతగా మనలో ఉంచబడింది. సో స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ will be work inside of our hearts to manipulate us, to decrease us, to destroy the burden inside of us. మన లోపల ఉన్నటువంటి భారాన్ని నాశనం చేయడానికి బలహీనపరచు ఆత్మ పనిచేస్తున్నాడు. ఆమేన్. నా మాటలు మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి కాలం వేళ దేవుడు స్పష్టమైనటువంటి మాటగా మనతో మాట్లాడుతున్నాడు. లక్ష్యము లేని విశ్వాసిగా నీవు ఉండొద్దు, గురి లేని విశ్వాసిగా నీవు ఉండొద్దు, ఒక దర్శనం లేని విశ్వాసిగా నీవు ఉండొద్దు. ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు? దానికి ఒక పర్పస్ ఉంది. ఎందుకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు? దానికి ఒక ఉద్దేశం ఉంది. ఎందుకు దేవుడు నిన్ను ఈ సంఘంలో కూర్చోబెట్టాడు? దానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఎందుకు దేవుడు ఈ రాత్రి మాటలు నీకు వినిపిస్తూ ఉన్నాడు? నీ భారాన్ని మరలా నువ్వు తిరిగి తెచ్చుకోవాలనే, దాని వెనుక ఉన్న ప్రణాళికను అర్థం చేసుకోవాలనే. ఈరోజు నేను అంటాను, ప్రియ దేవుని సంగమా, ప్రతి ఒక్కరు వారి వారి సొంత పనులనే చూచుకొనుచున్నారు కానీ దేవుని కార్యములను చూడట్లేదు. దేవుని పేరిట మనం చేస్తున్నాను. ఈ రాత్రి ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అన్న భావన కలిగితే ఈ రాత్రి ఒక నిర్ణయం తీసుకో. ప్రభువా, నన్ను నువ్వు రక్షించినందుకు నాకు ఒక లక్ష్యం కావాలి నాయనా. నన్ను నువ్వు రక్షించినందుకు నాకు ఒక దర్శనం కావాలి నాయనా. నన్ను నువ్వు రక్షించినందుకు నాకు ఒక బాధ్యత కావాలి ప్రభువా. ఇదిగో నేను పొందుకున్న ఈ గొప్ప భాగ్యాన్ని నాతో మాత్రమే వదిలించుకునేటట్లుగా నేను ఉండకూడదు. నాతో పాటు కొంతమందికి దీన్ని అందించగలగాలి. ఆ దిశగా నన్ను నడిపించండి ప్రార్థించండి సంగమా. ప్రియ దేవుని సంగమా, నన్ను బలహీనపరచు ఆత్మ దర్శనాన్ని కోల్పోయేటట్లు చేస్తుంది. మీకు తెలుసా, మొదట్లో మనందరికీ చాలా దర్శనాలు ఉన్నాయి. మీరు రక్షింపడినప్పుడు చాలా నిర్ణయాలు మీరు చేసుకుని ఉండొచ్చు. మీరే కాదు, మేము కూడా సేవకులంగా సేవకు వచ్చినటువంటి క్రమంలో నిజంగా మా సేవకుల విషయంలో కూడా మేము చాలా బాధపడేటువంటి సంఘటన ఇది. ప్రారంభ దశలో దేవుడు పిలిచినప్పుడు దేవుని కోసం అన్ని వదులుకొని, పనులను, ఉద్యోగాల్ని, సమస్తాన్ని వదులుకొని, సంతోషాన్ని వదులుకొని, ధనాన్ని వదులుకొని, ఏమండి ఆస్తిపాస్తులను వదులుకొని, ఐశ్వర్యాలను వదులుకొని, పేరు ప్రఖ్యాతులను వదులుకొని, గొప్పతనాన్ని వదులుకొని సేవకు వచ్చాం. దేనికి వచ్చాం? అదే కదా సేవకులు చెప్పే సాక్ష్యం మీరు ఎప్పుడైనా విన్నారా? ఏమండి సేవకులు చెప్పిన సాక్ష్యాలు మీరు ఎప్పుడైనా విన్నారా? ఏం సాక్ష్యం చెప్పారు? ఏమండి అక్కడ మంచి ఉద్యోగం చేసేవాడిని, దేవుడు నన్ను పిలిచాడని వదులుకొని నేను వచ్చేసాను. ఎంతో డబ్బు ఉందండి, ఆ డబ్బు అంతా వదులుకొని నేను వచ్చేసాను. ఎంతో ఆస్తి ఉందండి, అదంతా వదులుకొని నేను వచ్చేసాను అని చెప్పిన సేవకులే ఈరోజు మరలా ఆస్తుల కోసం ప్రాకులాడుతున్న వారిగా మిగిలిపోవట్లేదా? ఈ రోజున ఏ డబ్బు అయితే వద్దనుకున్నారో అదే డబ్బు కోసం అక్కడికి ఇక్కడికి మారిపోతున్న వారు లేరా? ఏ దేవుడైతే పోషిస్తాడని ఆయన మీద నమ్మకం పెట్టి కట్టుబట్టలతో వచ్చినటువంటి అనేక మంది సేవకులు వారి దర్శనాన్ని కోల్పోయి, బాగా వినండి, వారి పిలుపును కోల్పోయి, వారి భారాన్ని కోల్పోయి, వారి బాధ్యతను కోల్పోయి మరలా వెనకకు తిరిగిపోతున్న అనేక మంది సేవకులు కనిపిస్తున్నారు. నేను అంటాను, ప్రియ దేవుని సంగమా, బలహీనపరచు ఆత్మ సంఘంలో విపరీతంగా పనిచేస్తుంది. You will never forget the vision and the calling what God has given to you. దేవుడు నీకు ఇచ్చిన దర్శనాన్ని, పిలుపును ఎన్నడూ నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. హల్లెలూయా. సంగమా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే దర్శనం, పిలుపు అనేటువంటిది సేవకులకు మాత్రమే ఇవ్వబడిందని చెప్పడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి ఒక దర్శనాన్ని దేవుడు పెట్టాడు. ప్రతి ఒక్కరి హృదయంలో ఒక భారాన్ని దేవుడు పెట్టాడు. నేను అంటాను, గతంలో మొదట్లో నువ్వు మోకరించి ఏ భారంతో ప్రార్థించే వ్యక్తివో ఈ రోజు ఆ ప్రార్థన నీ జీవితంలో ఎందుకు లేదు? కొన్ని సంవత్సరాల క్రితం ఉన్నటువంటి అనుభవం ఇప్పుడు ఎందుకు లేదు? మీకు తెలుసా, ఒక 20 సంవత్సరాల క్రితం మీరు చూస్తే మన ఇంట్లోనే మన పెద్దవాళ్ళే, మన ముసలి వాళ్ళే, మన తల్లిదండ్రులు, మన తాతలో, మన బామ్మలో, మన అమ్మమ్మలో మోకరించి ప్రార్థించిన అనుభవాలు మీ కుటుంబాల్లో లేవా? ఉన్నాయి. కానీ ఇప్పుడు ఎందుకు లేవు? ఉండవు. అప్పుడున్న భారం మనకు లేదు.
నేను నా జీవితంలో చూశానండి. ప్రతిరోజు ఉదయం మా పక్కనే ఒక ముసలాం ఉండేది. ఆమె ఉదయం 3 గంటలు లేచి 4:30 వరకు మోకరించి ప్రార్థించేదండి. ఆమె ప్రార్థించడం మొదలు పెట్టినప్పుడు తన నోటికి వచ్చిన ప్రతి పేరెత్తి ప్రార్థించేదండి. తనకు తెలిసిన ప్రతి వ్యక్తి కోసం ప్రార్థించేదండి. నేను ఒక మాట చెప్పిన ప్రియ దేవుని సంగమా, ఈ రోజు నీవు రక్షింపబడి దేవుని సన్నిధిలో ఉండడానికి కారణం ఎవరో నీ కోసం ప్రార్థన చేసిన వారు ఉన్నారు. వారిని పక్కలో, ఇంటి పక్కలో, తెలిసిన వాళ్ళు, బంధువులు, రక్త సంబంధులు ఎవరో అయి ఉండొచ్చు. ఒకవేళ పక్కూరాలు కూడా అయి ఉండొచ్చు. మోదుకూరు ప్రాంతం రక్షింపబడాలని వారు చేసిన ప్రార్థనలో భాగంగానే ఈ రాత్రి నువ్వు ఇక్కడ ఉన్నావు. ఈ రాత్రి నువ్వు ఇక్కడ ఉన్నావు. నేను సరదాగా చెప్తున్న మాటలు కాదు ఇవి. సరదాగా చెప్తున్న మాటలు కాదు. నీ ప్రార్థన వల్ల ఎవరు రక్షింపబడుతున్నారు? నీ దర్శనం ఎక్కడుంది? నీ భారం ఎక్కడుంది? బలహీనపరచు ఆత్మ నీ భారాన్ని చంపేస్తే ఈ రాత్రి దేవుని ఆత్మ నీ భారాన్ని మరలా నీకు తిరిగి ఇవ్వాలి. దేవుని ఆత్మ నీ పిలుపులోకి తీసుకొని రావాలి. దేవుని ఆత్మ నీ దర్శనంలోకి తీసుకొని రావాలి. ఒక గురి గురిగిన వ్యక్తిగా బ్రతికేటువంటి దిశగా అడుగులు వేసేట్టుగా కూర్చున్న ప్రతి ఒక్కరు ఈ రోజు లేవాలి. నమ్మిన వారు చప్పలోడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు ఈ రాత్రి తన ఆత్మ కార్యాన్ని మన జీవితంలో జరిగించును గాక. తన శక్తివంతమైన కార్యాన్ని దేవుడు ఈ రాత్రి జరిగించును గాక. సరదాగా దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయే విశ్వాసులంగా మనం ఉండడానికి వీల్లేదు. కాసేపు కాలక్షేపానికి దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయే విశ్వాసులుగా మనం ఉండడానికి వీల్లేదు. చర్చికి వెళ్ళకపోతే ఏమన్నా అయిపోతుందేమోనని భయంతో వచ్చి వెళ్ళిపోయే విశ్వాసిగా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళకపోతే పాస్టర్ గారు ఫీల్ అవుతారేమో అనుకొని వచ్చిన విశ్వాసిగా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇది నా బాధ్యత. నేను వెళ్ళాలి. నాకు దేవుని మాట వినబడాలి. ఆ మాట నా ద్వారా సమాజంలో నెరవేర్చబడాలి అనే ఒక బలమైన పౌరుషంతో ప్రభు సన్నిధికి వెళ్ళి రాగలిగే ఒక అనుభవంలోకి దేవుడు మనల్ని తీసుకొని వచ్చును గాక. మన అనుభవాలు దేవుడు మార్చును గాక. మన అనుభవాలలో ఒక మెట్టు పైకి దేవుడు ఎక్కించును గాక. సంఘమా, దేవుని పేరిట మనం చేస్తున్నాను. మనకంటే ముందున్నటువంటి భక్తులు రోషం కలిగి పనిచేశారు. మనకంటే ముందున్నటువంటి భక్తులు భారం కలిగి పనిచేశారు. మనకంటే ముందున్నటువంటి భక్తులు ప్రత్యేక శ్రద్ధ వహించి పనిచేశారు. నువ్వు సేవకుడివి, నేను విశ్వాసాలను కూర్చోలా. నువ్వు దేవునికి ఉన్నతమైన వ్యక్తివి, నువ్వే అన్ని పనులు చేయాలని ఆగలా. ఎవరు చేయగలిగిన పనిని వారు చేసి ఈ రోజున సంఘాన్ని ఈ స్థాయిలోకి తీసుకొని వస్తే ఇప్పుడు తరం సంఘాన్ని పాడు చేసే దిశగా అడుగులు వేస్తుంటే బాధ కలుగుతుంది. కారణం బలహీనపరచు ఆత్మ. ఆమె నెంబర్ 2, ఆమె నడుము వంగిపోయింది. నడుము వంగిపోయి ఇట్లా ఉంది. ఇప్పుడు నేను మీతో చెప్పాను ఆమె తిన్నగా చూడలేకపోతుందని. రెండో విషయం చెప్తాను. ఆమె నడవాలనుకుంటుంది, కానీ కొంత దూరమే నడుస్తుంది. మళ్ళీ అక్కడ ఆగుతుంది, కూర్చుంటుంది, మరలా లేస్తుంది, మరలా కొంత దూరం నడుస్తుంది. ఎందుకు అనంటే నడుము వంగిపోవటం వల్ల ఒకేసారి ఎక్కువ దూరం నడవలేకపోతుంది. ఇది దేనికి సాదృశ్యంగా చెప్పబడింది అనంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవితంలో ఈ రోజున సంఘం అభివృద్ధి చెందలేని పరిస్థితిలో ఉంది. చక్కగా నడవలేని పరిస్థితిలో ఉంది. కొంత దూరం నడుస్తూ ఉన్నారు, ఆగిపోతున్నారు. కొన్ని విషయాల్లో భక్తిగా ఉంటున్నారు, ఆగిపోతున్నారు. కొంతమేర ప్రార్థిస్తున్నారు, ఆగిపోతున్నారు. కొంతమేర సాక్ష్యాన్ని కాపాడుకున్నారు, ఆగిపోతున్నారు. కొంతమేర వెళ్తున్నారు, మరలా ఆగిపోతున్నారు. మరలా మొదలెడుతున్నారు, మరలా ఆగిపోతున్నారు. మరలా మొదలెడుతున్నారు, మరలా ఆగిపోతున్నారు. నిరంతరం సంగమా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎన్నోసార్లు జనవరి 1st నిర్ణయాలు తీసుకుంటాం. ఎప్పుడని తీసుకున్నారా మీరు నిర్ణయాలు? ఎందుకు తీసుకో? నిర్ణయాలు ఉచితమేగా. అందులోని మందిరంలో కూర్చొని మాకు ప్రభా ఈ సంవత్సరం ఒక బలమైన నిర్ణయం అయినా 53 వారాలు 52 వారాలు ఉన్నాయి, ఆదివారాలు, ఏ వారం మానకుండా దేవుని సన్నిధికి వచ్చేస్తాం అని నిర్ణయం తీసేసుకొని ఏమండి 52 వారాల్లో సగం వారాలు ఎగ్గొట్టేస్తారు. తర్వాత మరలా ఇది ఎప్పుడు గుర్తొస్తుంది నిర్ణయం? మళ్ళీ జనవరి 1st పోయిన సంవత్సరం నేను నిర్ణయం తీసుకున్నాను. మొత్తం మానకుండా అన్ని ఆదివారాలు ప్రభు మందిరానికి వెళ్ళిపోదామని తీసుకున్నాను కదా, కానీ మరి ఎన్నిళ్ళను అని అప్పుడు గుర్తొస్తుంది. నేనంటాను ప్రియ దేవుని సంగమా, there will be no proper development in our spiritual life. ఆత్మ సంబంధమైన జీవితంలో అభివృద్ధి లేని సంఘాలు ఈ రోజున చాలా కనిపిస్తున్నాయి. అభివృద్ధి లేనటువంటి విశ్వాసులు కనిపిస్తున్నారు. అభివృద్ధి లేనటువంటి సేవకులు. అభివృద్ధి అన్నానంటే డబ్బుల కోసం, ఆస్తుల కోసం వెళ్ళకండి. ఒక నిమిషం ఆగండి. ఆత్మ సంబంధమైన అభివృద్ధి కోసం నేను మాట్లాడుతున్నాను. ఈమె నడవలేకపోతుంది. ఎక్కువ దూరం ఒకేసారి వెళ్ళడానికి అవకాశం లేదు. కారణం బలహీనపరచాత్మ. నడాన్ని ఏం చేసింది? వంగ తీసేసింది. దేవుని స్తోత్రం కలుగును గాక. మన వాళ్ళందరికీ నడువు నొప్పులే. దేవుని స్తోత్రం. ఒకసారి చెప్పండి, స్తోత్రం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అవునా, అందరూ కుర్చీలు వేయాల్సి వస్తుంది. ఇప్పుడు
పడుసోళ్ళు కూడా కుర్చీలో పాస్టర్ గారు ఏమనుకోకుండా కుర్చీలో కూర్చుంటారు, నడువు నొప్పి తెగ వచ్చేస్తుంది అన్నారు. అందరికీ నడువు నొప్పులు. ఇంకోటి చెప్పండి మోకాళ్ళ నొప్పులు. ఏ నొప్పి అండి అందరికీ? ఓకే, ప్రతి ఒక్కరి శరీరం ఏమైపోయింది? బలహీనమైపోయింది. రైట్. శరీర బలహీనతను ఒక్క నిమిషం అట్లా పక్కన పెడితే ఆత్మ సంబంధమైనటువంటి బలహీనతకు వస్తే ఆత్మీయతలో అభివృద్ధి లేనటువంటి విశ్వాసం ఈ రోజున సంఘంలో ఉన్నారు. ఆత్మ సంబంధమైనటువంటి విశ్వాసంలో, ఆత్మ సంబంధమైన విశ్వాస జీవితంలో ఎదగాలండి. ఎదగాల అయిపోవాలా? చెప్పాలి. ఎదగాల అయిపోవాలా? ఎదగాలి కదా. మరి ఇప్పుడు మీరు ఎంతవరకు ఎదుగుతున్నారు? ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుంటే ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చారు? ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చారు? 10 సంవత్సరాల క్రితం మీరు దేవుణ్ణి నమ్ముకుంటే ఆ రోజున్న ప్రార్థనా జీవితం ఏంటి, ఈ రోజున్న ప్రార్థనా జీవితం ఏంటి? ఆ రోజున్న సమర్పణ ఏంటి, ఈ రోజు ఉన్నటువంటి సమర్పణ ఏంటి? ఆ రోజు ఉన్నటువంటి భక్తి ఏమిటి, ఈ రోజు కనిపిస్తున్న భక్తి ఏమిటి? ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు ఏంటి, ఈ రోజు వరకు ఆ నిర్ణయాలు కొనసాగుతున్నాయా లేవా అని ఆలోచిస్తే నేను చెప్తున్నాను, చాలా విషయాలు ఆగిపోయాయి. ఏమంటే మా చర్చిలో ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు నా కోసం గట్టిగా ప్రార్థన చేయండి అన్నాడు. ఏమైంది నాయన అని అంటే, ఏం లేదండి, ప్రారంభంలో పొద్దున్నే 3 గంటలు లేచి చిత్తగా ప్రార్థన చేసేవాడిని, ఇప్పుడు ఏమైంది అర్థం కావట్లేదు, 3 గంటలకు అసలు మెలుకువే రావట్లేదండి. రాదు. ఎందుకంటే ఆత్మీయ ఎదుగుదల ఆగిపోయింది. అప్పట్లో ప్రార్థన వచ్చేది, ఎందుకంటే అప్పుడు డబ్బులు లేవు, ఏం లేవు, తింటాకి తినలేదు, ఉండడానికి ఇల్లేదు, పరిస్థితి బాలేదు, ఏ రోజు ఎలాగుంటది అర్థం కాలేదు, జీవన శైలంతా అదో గతిగా ఉంది, పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో తెలీదు. అలాంటి సందర్భాలలో 3 గంటలకే లేచి దేవుడికి ప్రార్థించేవాడు. ఇప్పుడు సెటిల్ అయ్యారు. ఏమయ్యారండి? ఆదాయం బాగానే వస్తుంది, అన్ని కొనుక్కుంటున్నాం, దర్జాగా మంచం వేసి మొత్తం అన్ని కొనుక్కొని లోపల వేసుకుని ప్రశాంతంగా పడుకుంటున్నాం. అందుకని ఏమి రావట్లేదు, ఇప్పుడు రాదు. నిరంతర సంఘమా గమనించండి, బలహీనపరచు ఆత్మ సంఘాన్ని ఎలా మోసం చేస్తున్నాడు అనేటువంటి దాంట్లో నేను మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అప్పుడున్న భక్తి ఇప్పుడు లేకపోవడానికి కారణం బలహీనపరచు ఆత్మ క్రింద మనం ఉన్నాం. ఆ అపవాదికి అవకాశాన్ని ఇచ్చాం. అప్పట్లో ఎలాగైనా, ఎంత నిద్ర వచ్చినా, మెలకువ రాకపోయినా, కుదరకపోయినా, ఓపిక లేకపోయినా, ఆరోగ్యం సహకరించకపోయినా, ఎలాగైనా నేను లేవాలి అని పట్టుదలతో ప్రార్థించిన మనమే ఈ రోజున ప్రభా చాలా నీరసంగా ఉంది నాయన, అస్సలు లేవలేకపోతున్నాను ప్రభా, అదేంటి అర్థం కావట్లేదు, రాత్రి పడుకోవడం లేట్ అయిపోతుంది, పొద్దున్న లేవడం అవ్వట్లేదు, ప్రార్థన చేయడం అస్సలు కుదరట్లేదు అంటే నేను అంటాను, ఏదో ఒక వంక చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నావే తప్ప బలహీనపరచు ఆత్మ చేతి కిందకు నువ్వు వెళ్ళిపోతున్నావు అన్న విషయాన్ని గ్రహించట్లేదు. ఈ రాత్రి బలహీనపరచు ఆత్మ సంఘం మీద దాడి చేసి ఆత్మ సంబంధమైన అభివృద్ధి వారి జీవితాల్లో లేకుండా చేశాడని చెప్పాలి. ఆమేన్. హల్లెలూయా. సో చాలా విషయాలు ఉన్నాయి, కానీ నేను కొంచెం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాను. సమయం మనకు తక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా దాన్ని వాడుకోవడానికి ప్రయత్నించేద్దాం. సో 2వ అంశంలోకి వెళ్ళిపోతాను. ఫస్ట్ అంశం, ఆమె వంగిపోయి ఉంది అనంటే దర్శనం సరిగా లేదు. రెండోది ప్రాపర్ గా నడవలేకపోతుంది, అంటే ముందుకు వెళ్ళలేకపోతుంది. 2 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. బలహీనపరచు ఆత్మ దర్శనాన్ని లేకుండా చేస్తాడు, బలహీనపరచు ఆత్మ అభివృద్ధి లేకుండా, ఆత్మీయతలో ముందుకు వెళ్లకుండా ఎక్కడుండేవారు అక్కడే ఉండిపోయేట్లు చేస్తాడు. సో 3వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అక్కడ రాయబడిన మాట ఏంటండి అంటే, ఆమె నడుము వంగిపోయి సరిగా నిలవబడలేకుండెను అని రాయబడింది. ఏంటండి? She cannot stand properly or she cannot lift herself. తనకు తానుగానే లేచి సరిగా నిలబెట్టుకునేటువంటి పరిస్థితి లేదు. ఇంకా బాగా చెప్పాలంటే తనను తాను నిలదొక్కునేటువంటి పరిస్థితి లేదు. ఈ రోజున చాలా మంది వారి జీవితాల్లో వారు నిలబెట్టుకోగలిగినంత కాన్ఫిడెన్స్ వారిలో ఉండలేదు, వారు నిలబెట్టుకోగలిగినంత స్థిరమైన బుద్ధి వారిలో ఉండలేదు. సో కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఈ రోజు మనిషి జీవితం పైన ప్రభావం చూపించి అస్థిరమైన వ్యక్తులుగా మారిపోయేటట్లు చేస్తుంది. చంచలమైన మనస్సు అన్నాడు దేవుడు. హల్లెలూయా. ఏమండి? చంచలమైనటువంటి మనసు అనంటే అస్థిరమైన మనసు. దేర్ విల్ బి నో స్టెబిలిటీ అండ్ స్టెడ్ఫాస్ట్ ఇన్ దేర్ హార్ట్స్. వారి హృదయాల్లో స్థిరం లేదు. ఇక్కడ కూర్చున్నటువంటి వారు చాలా మంది ఈ విషయంలో జాగ్రత్తగా ఆలోచించాలి. అప్పుడప్పుడు మన పిల్లల్ని తిడుతుంటాం, మరి నీకు అసలు తీరం లేదురా బాబు అంటాం కదా. తీరం లేదు అంటే అర్థం స్థిరం లేదు అంటే ఒక దాని మీద ఉండలేకపోతున్నారు. కొంతమంది ఒక ఉద్యోగంలో ఉండలేరు, ఒక చోట ఉండలేరు, ఒక క్రమాన్ని పాటించలేరు, ఒక విధానంలోనే ఉండలేరు, అన్ని మార్చేస్తూ ఉంటారు, మారిపోతూ ఉంటారు రకరకాలుగా. అంటే ఒక్క దాని మీద నిలబడరండి, చాలా త్వరగా
వేవ్ అయిపోతారు, అటు ఇటు కదిలిపోతుంటారు. వారి యొక్క డెసిషన్ మేకింగ్స్ అంటే నిర్ణయాలు అనేటువంటివి చాలా త్వరగా తీసేసుకుంటారు. ఆ నిర్ణయాలు చాలా అస్థిరంగా ఉంటాయి. దేవుని సంగమా, బలహీనపరచు ఆత్మ అనేటువంటిది సరిగా నిలవబడలేకుండా చేస్తుంది. అలా నిలవబడలేకుండా చేయడానికి సంఘంలో బలహీనపరచు ఆత్మ ఒక లక్షణాన్ని పెట్టింది. ఏమిటో లక్షణం తెలుసా? ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఒకసారి చెప్పండి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే ఆత్మ న్యూనత భావం. ఏమిటండి? ఆత్మన్యూనతా భావం. ఇలా చెప్తే అర్థమవుతుందో లేదో కానీ ఇంకోలా చెప్తారు, అప్పుడు బాగా అర్థమవుతుంది. దేవుని స్తోత్రం. ఒకసారి ఓ పెళ్లికి వెళ్తే ఒక ఆమె పెళ్లిలో భోజనాలన్నీ ఆవిడే చక్క పెట్టేస్తారు. మొత్తం అసలు వంటల దగ్గర అంతా ఆవిడే ఉంది. ఏదేది వడ్డిస్తున్నారో ఏమేమి చేస్తున్నారో అన్ని చూసుకుంటుంది. మిగిలిపోయిన జాగ్రత్తగా లోపల పెడతా ఉంది. ఏమండి ఎవరెవరికి ఏది అందాలో అన్ని అసలు వంటల దగ్గర ఉండి ఆవిడ పని చేస్తుంటే నాకు అనిపించింది, అసలు ఎంత బాధ్యత అండి ఈవిడికి. తన సొంత కూతురు పెళ్ళైనట్టుగా అక్క కూతురు పెళ్ళికి కూడా ఎంత బాగా పనిచేస్తుందా అని చాలా సంతోషించాను. కాసేపు అయిన తర్వాత నేను కూడా అక్కడే ఉన్నాను, ఆవిడ అక్కడే ఉంది, అందరూ అక్కడ ఉన్నారు. పెళ్ళోళ్ళు అయిపోయింది, భోజనాలు అన్నీ అయిపోయినాయి. ఆమె ఒక మూలన కూర్చొని ఉంది. అలా కూర్చొని ఉండగానే వెంటనే పెళ్లి కూతురు అక్క అందరినీ పలకరించుకుంటూ ఆవిడ కూడా పలకరించడానికి వచ్చి, పెద్దమ్మా అన్నం తిన్నావా అంది అని అనగానే వెంటనే ఎలా రెస్పాండ్ అయిందో తెలుసా? నేను తిన్నానో లేదో ఎవరికి కావాలి అంది. ఒక్కసారిగా నేను షాక్. పక్కనే ఉన్నా, అప్పుడు దాకా సూపర్ చూశానుగా. అసలు నిజంగా ఎంత భారమో, ఎంత బాధ్యత, నిజంగా ఎంత బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు కుటుంబంలో ఉంటే ఎన్ని ఫంక్షన్లన్నా చేసేచ్చు అనుకున్నా. నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను ఆమె డైలాగ్ విని. నేను తిన్నానో లేదో ఎవరికి కావాలి, నేను తిన్నానో లేదో పట్టించుకునేవాడు ఎవడున్నాడు, నన్ను ఎవడు చూస్తాడు, పని అయితే చేయడానికి నన్ను పిలుస్తారు కానీ. దీన్నే ఆత్మన్యూనతా భావం అంటారు. నాకు గుర్తింపు లేదు, నాకు ప్రత్యేకత లేదు, నాకంటూ ఒక ప్రత్యేకమైన విధానం లేదు, నేనున్నానో లేదో పట్టించుకునేవారు లేరు. ఈ రోజున సంఘాల్లో ఉన్నటువంటి దరిద్రమైన జాడ్యం ఏదైనా ఉందంటే ఇదే కదా. పాస్టర్ గారు నేను వద్ద పలకరించడం మానేసి వాళ్ళని పలకరించాడు, నన్ను పలకరించలేదు, నన్ను వేదిక మీదకి పిలవలేదు, నాకు పాట ఇవ్వలేదు, నాకు ప్రార్థన ఇవ్వలేదు, నాకు కుర్చీ వేయలేదు, నా కుర్చీ పైన ఫ్యాన్ ఎట్టలేదు, నేను కొన్న ఫ్యాన్ రెక్క మీద నా పేరు నా పిల్లల పేర్లు రాయలేదు అని ఏడ్చేవారు చాలా మంది ఉన్నారు. ఈ రోజున ఆత్మన్యూనతా భావం అనే ఒక బలహీనతను పెట్టి అన్నిటికీ నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని ఒక భావంలోకి తీసుకుని వెళ్ళేటువంటి దురాత్మ ఈ రోజున సంఘంలో పని చేస్తోంది. ఎంతమంది అండి ఈ రోజున సేవకుల మీద కంప్లైంట్ చేయడానికి ఇష్టపడేవారు, ఎంతమంది అండి సంఘంలో గుర్తింపు కోసం ఎదురు చూసేవారు, ఎంతమంది అండి సంఘంలో నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని ఎదురు చూసేవారు. దేవుని పేరును మనవి చేస్తున్నాను, నువ్వు పాడే పాట ప్రత్యేకత కోసం కాదు, నువ్వు పాడే పాట దేవుని మహిమ కోసం, నువ్వు చేసే ప్రార్థన ప్రత్యేకత కోసం కాదు, నీ ప్రార్థన ప్రభువు ఆలకించి కార్యాలు జరిగించాలనే ఒక బలమైన ఆశయం కోసం నువ్వు దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నది నీకంటూ ఒక ప్రత్యేక స్థానం కల్పించబడ్డానికి కాదు. పరలోకంలో నీకు స్థానం ఉందో లేదో చెక్ చేసుకోవడానికి దేవుని మందిరానికి రావాలి. ఈ రాత్రి నేను దేవుని పేరిట మనం చేస్తున్నాను, నన్ను పట్టించుకోలేదు అనేటువంటి పదం నోటంట వస్తే బలహీనపరచు దెయ్యం నీలో పనిచేస్తుంది అన్న విషయాన్ని మర్చిపోవద్దు. నేను ఇలా మాట్లాడుతుంటే కోపంగా అనిపిస్తుందా? అనిపించినా నాకేం బాధ లేదు. మీరు రెండోసారి నన్ను పిలవ పర్లేదు, కానీ నేనున్న మాట ఉన్నట్టుగా చెప్పి వెళ్ళాల్సిన బాధ్యత నా మీద ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో బలమైన ఆలోచన కలిగిస్తున్నాడు. సంఘమా గమనించండి, ఈరోజు బలహీనపరచు ఆత్మ సంఘాల్లో విపరీతంగా పనిచేస్తుంది. ఓ సంఘానికి వెళితే సరిగ్గా 10 మంది ఉన్నారు. ఎంతమంది ఉన్నారు చెప్పండి ఎంతమంది? 10 మంది ఉన్నారు. నేను ఇలాగే వాక్యానికి నిలబడ్డాను. సరిగ్గా వాక్యానికి నిలబడినప్పుడు నాకు కనిపించిన దృశ్యం ఏంటండి అంటే, ఓ ముగ్గురు ఇక్కడ కూర్చున్నారు. ఎంతమంది? ముగ్గురు. ఇంకో ముగ్గురేమో ఆ చివరి కూర్చున్నారు. ఓకే, ఇంకో ముగ్గురేమో ఆ చివరి కూర్చున్నారు. ఎంతమంది అయ్యారు? 9 మంది అయ్యారు. ఇంకొక ఆవిడ మాత్రం ఎదురే కూర్చుంది. ఎక్కడ కూర్చుందండి? ఎదురే కూర్చుంది. వాక్యానికి నిలబడినప్పటి నుంచి నాకు మధ్యలో ఓ ఎదిరిపోతుంది, వీళ్ళందరూ ఎందుకు ఇలా కూర్చున్నారు? అయినా సరే ఎలాగో ఒకలాగా నిలదొక్కుని నాకు ఎందుకు వచ్చిన గొడవరో బాబు, ఇవన్నీ అనవసరంగా వీటినన్నీ కదపకూడదు, నా పని ఏదో నేను చేసుకుని వాక్యం చెప్పడానికి వచ్చాను చెప్పేసి వెళ్ళిపోవాలి అని అంటే, అయినా మనసులో అప్పుడప్పుడు జ్ఞాపకం ఎందుకు ఇలా కూర్చున్నారు, అయినా వాక్యాలు చెప్పేశాను, మరలా అయినా ఆగట్లేదు, ఎందుకు ఇలా కూర్చున్నారు? ఓ పక్క నుంచి పాస్టర్ గారిని అడుగుదామా వద్దా ఈ పోరాటం జరుగుతూ సరిగ్గా భోజనం చేసే సమయానికి పాస్టర్ గారు నా పక్కన కూర్చుంటే ఆగదు కదా. వెంటనే అడిగాను, పాస్టర్ గారు నాకు అర్థం కావట్లేదు, ఇక్కడో ముగ్గురు అక్కడో ముగ్గురు ఇక్కడో ముగ్గురు ఎక్కడో కావుడు ఎందుకు కూర్చుందండి అని అంటే, వెంటనే పాస్టర్ గారు అన్నారు, ఇంకా అడగలేదు ఏంటి అని ఎదురు చూస్తున్నానండి అన్నాడు. ఓహో, అయితే ఇది అనుభవపూర్వకంగా ఛానల్ నుంచి ఉన్నదేమో అనుకోని. ఏంటి సంగతి అంటే ఏమి లేదు, ఇక్కడ కూర్చున్న ముగ్గురు ఒక గ్రూప్. ఏంటది?
ఒక గ్రూప్, ఆ గ్రూప్ లో ఒక ఆవిడ లీడర్, అక్కడ కూర్చున్న గ్రూప్ ఒకటి, ఆవిడ గ్రూప్ ఇంకొక లీడర్, ఇక్కడ కూర్చున్న ముగ్గురికి ఒక లీడర్. మరి ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆవిడే లీడర్. డాక్రా గ్రూప్ బెస్ట్ కదా, 10 మంది అన్న ఉన్నారు. ఈ గ్రూప్ లో ముగ్గురులో ప్రెసిడెంట్, ఇంకా సెక్రటరీలు పెట్టుకోలేదంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఎలా సార్ అంటే కథ ఏమీ లేదండి. ఒకటో గ్రూప్ కి పాట ఇస్తే, రెండో గ్రూప్ కి, మూడో గ్రూప్ కి, నాలుగో గ్రూప్ కి పాట ఇవ్వాలి. మళ్ళీ ఇక్కడ ప్రార్థన మొదలెడితే 4 గ్రూపులు ప్రార్థన చేయాలి. ఇక్కడ వాక్యం ఇవ్వడం మొదలెడితే 4 గ్రూపులకి ఇవ్వాలి. అబ్బా, లేకపోతే ప్రెసిడెంట్ దెబ్బలాడతాడు. ఎవరు అసలు నాకు అనిపించింది, అసలు ఇది సంఘమా లేకపోతే ఇంకేమన్నా. ఈరోజు సంఘంలో ఎన్ని గ్రూపులు ఉన్నాయో తెలుసా? ఎన్ని గ్రూపులు ఉన్నాయో తెలుసా మీకు? నన్ను క్షమించాలి, ఎందుకంటే సంఘ పరిచర్య చేస్తున్నటువంటి ఒక సంఘ కాపరిగా దాదాపు 12 సంవత్సరాల అనుభవం ఉంది నాకు. సో ఈ 12 సంవత్సరాల అనుభవంలో చాలా విషయాలు చూశాను. మా నాన్నగారు దాదాపు 35 సంవత్సరాల నుంచి పరిచర్య చేస్తున్నారు, అది కూడా చూస్తానే వచ్చు. ఆ అనుభవం ఈ అనుభవం కలగలిపి ఈ మాటలన్నీ మా నోట వస్తున్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఓరకలు కాసేపు ఉండి సరదాగా చెప్పేటువంటి మాటలు కాదు ఇవి. బాగా అనిపించి ఏం చేయాలో అర్థం కాక కొన్ని నిర్ణయాలు తీసుకొని సంఘాన్ని జాగ్రత్త పరచడానికి చేసినటువంటి క్రమంలో నుంచి వస్తున్న విషయాలు ఇవి. ఆత్మనోన్నత భావం, నన్ను పట్టించుకోలేదని బాధపడేటువంటి తత్వం, నాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇవ్వలేదని ఆలోచించేటువంటి తత్వం సంఘములో ఉంటే నేనంటాను, ప్రియ దేవుని సంఘమా, మీరు ఖచ్చితంగా బలహీనపరచు ఆత్మ యొక్క స్వాధీనములో ఉన్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆలోచన చేయాలి అంటే సెల్ఫ్ పిటి అని అంటాం. అంటే మన మీద మనమే జాలిపడడం, స్వజాలి అంటారు. కొన్నిసార్లు కొంతమంది వారి జీవితంలో వారి మీద వారే జాలి పడతారు. ఒరే నీ బతుకింతేరా, ఇక ఎప్పటికీ నువ్వు బాగుపడవు. అద్దం ముందుకెళ్ళి ఆడిగాడే చెప్పుకుంటాడు. అప్పుడప్పుడు మీరు కూడా చెప్పుకుంటారు కదా. ఇప్పుడు ఇంట్లో దెబ్బలాట అయినప్పుడు, భార్యకి భర్తకు మధ్య గొడవ జరిగినప్పుడు, నీ బతికింతేనే, నువ్వు ఎప్పుడు ఇంతే, పెళ్లి చేసిన నాటి నుంచి పనికి మనం ఏనాడు మంచి చీర కొన్న బాధ మనం పోలేదు, కొనకపోతే కొనకపోయాడు కానీ తిట్లు, దెబ్బలు, ఇబ్బందులు, సమస్యలు, ఆల బతుకు చూడు, ఏల బతుకు చూడు, ఆల బతుకు చూడు ఎంత పొందో, నీ బతుకు ఉంది అని నీకు నువ్వే చెప్పుకున్న సందర్భాలు లేవు, ఉంటాయి. దాన్నే స్వజాలి అంటారు. నేనంటాను, బలహీనపరచు ఆత్మ ఇక్కడ పనిచేస్తున్నాడు. ఎలాంటి సందర్భాల్లో పనిచేస్తున్నాడు? నిన్ను నువ్వే తిట్టుకునే సందర్భాలు, నిన్ను నువ్వే జాలిపడి, నీ మీద నీవే జాలిపడి, నీ బ్రతుకు అంతేనైనా, ఇంకెప్పటికీ నువ్వు బాగుపడవు అనేటువంటి ఒక రకమైన నెగిటివ్ ఫీలింగ్ నీ లోపల కలిగించి పైకి ఎదగకుండా ఆపు చేసేటువంటి ఆత్మ, బలహీనపరచు ఆత్మ. ఈ రాత్రి దేవుని పేరట మనవి చేస్తున్నాను, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదు, నీ బ్రతికింతే అనే ఒక మాట నీకు వినబడితే దేవుని పేరట వెంటనే చెప్పాలి, సాతానా వెనకకు పో అని. ఆమేన్, ఆమేన్. ఈ రాత్రి దేవుని పేరట మనం చేస్తున్నాను, ఒకవేళ నీ మీద నీకే జాలి కలిగించి ఎందుకు వచ్చింది నీ బతుకు, నీలాంటి వాడు ఉన్న ఒకటే పోయిన ఒకటే అని చెప్పుకునే మాటలు నీ నోట వస్తుంటే ఒక్క క్షణం ఆ మాట నీ నోట రాగానే రెండవ క్షణం నీ జ్ఞాపకం రావాలి, ఇది బలహీనపరచు ఆత్మ కలిగిస్తున్న ప్రేరణ. యేసు నామములో దయ్యమా నా దగ్గర నుంచి బయటికి పోని చెప్పాలి. ఆమేన్. yes we are not here to reject ourselves, we are here to glorify our God. మనల్ని మనం తిరస్కరించుకోవడానికి దేవుని చేత పిలువబడలేదు, మన ద్వారా దేవుని నామం మహిమపరచబడడానికి పిలువబడ్డాం. మనల్ని మనం తక్కువ చేసి మాట్లాడుకోవడానికి పిలువబడలేదు, మన లోపల దేవుడు చేసే కార్యాన్ని గొప్పగా గుర్తించడానికి పిలువబడ్డాం. మనకు గుర్తింపు లేదు అని అందరి దగ్గరికి వెళ్ళి గుర్తింపు కావాలని అడుక్కోవడానికి పిలువబడలేదు. దేవుని బలిష్టమైన చేతి కింద దీన మనస్కులయ్యుండి ఆయన చేత హెచ్చింపబడడానికి పిలువబడ్డ చెప్పలేడు దేవునామాన్ని మహిమపరుద్దాం. ఈ రాత్రి కాలపు వేళ దేవుని పేరట మనం చేస్తున్నాను, బలహీనపరచు ఆత్మ దేవుని చేతి కింద ఉండకుండా చేస్తుంది, బలహీనపరచు ఆత్మ దేవుని యొక్క దీనత్వం లేకుండా చేస్తుంది, బలహీనపరచు ఆత్మ దేవుని ప్రణాళికను గుర్తించకుండా చేస్తుంది, బలహీనపరచు ఆత్మ దేవుని చిత్తాన్ని గ్రహించకుండా చేస్తుంది, బలహీనపరచు ఆత్మ అవసరం లేని వాటి మీద దృష్టి పెట్టి అవసరమైనటువంటి వాటిని మర్చిపోయేటట్లు చేస్తుంది. సంఘమా, ఈ దురాత్మ బంధకాల నుంచి మనం బయటికి రావాలి. రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మీకు తెలుసా, నడుము వంగిపోయినటువంటి స్త్రీ ఏదైనా పని చేయాలి అంటే పక్కన ఎవరో ఒకరి మీద ఆధారపడాలి.
She has to depend on somebody to do the works in her life. తన జీవితంలో చేయాల్సిన పనులు నిర్వర్తించడానికి ఎవరో ఒకరి మీద ఆధారపడాలి. ఈ రోజున బలహీనపరచు ఆత్మ ఎదుటి వారి మీద ఆధారపడేటట్లు చేస్తుంది. బలహీనపరచు ఆత్మ ఎదుటి వారి సహాయం మీద ఆధారపడేటట్లు చేస్తుంది. నేనంటాను ప్రియ దేవుని సంగమా, మనం ఎవరి మీద ఆధారపడవలసిన పని లేదు. మనం మనుషులను నమ్ముకుంటు కంటే, రాజును నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. We are here to depend upon God alone. దేవుని మీద మాత్రమే మనం ఆధారపడడానికి మనం ఇక్కడ ఉంచబడ్డాం. ఈ రోజున సేవకులు చాలా సంఘాలలో, దయచేసి అంటే సేవకులను తిట్టాలన్నది నా ప్రధానమైన అంశం కాదు, కానీ జరుగుతున్న పొరపాట్లను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంఘమా, సేవకులు చాలా మంది ఈ రోజున సంఘాలు పోతాయేమో, సంఘాలు చెదిరిపోతాయేమో, సంఘాలు విడిపోతాయేమో, సంఘస్థులు ఎక్కడికన్నా వెళ్ళిపోతారేమో అన్న భయంతో సంఘములో ఉన్న వ్యక్తులకు తగినట్టుగా, వారికి తగినట్టుగా ప్రవర్తిస్తున్నారు, వారికి తగినట్టుగా ఉంటున్నారు, వారిని మెప్పించేటట్లుగా ఉంటున్నారు. వారిని జాగ్రత్తగా కాపాడుకోవడానికి, మనుషులను మెప్పించడానికి వారు ప్రయత్నం చేస్తారు. అంటాను, మనుషులను మెప్పించేవాడు సేవకుడు కాదు. సో నేను మనుషులను సంతోషపెట్టువాడనైతే నేను దేవుని సేవకుని కాకయే పోదును అంటాడు పౌలు గారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను అంటాను, మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. we are here not to please men, we are here to please God alone. దేవుని సంతోషపరచడానికి మాత్రమే మనం ఉన్నాం. చెప్పలోడు దేవుని నామాన్ని మహిమపరుద్దాం. బలహీనపరచు ఆత్మ మనుషులను సంతోషపెట్టినట్లు చేస్తుంది, మనుషుల మీద ఆధారపడేటట్లు చేస్తుంది. నేను అంటాను, ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరికి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. పాస్టర్ ప్రేమ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ సేవ చేయడానికి కారణం మనం కాదు, ఇక్కడ సేవ చేయడానికి కారణం దేవుడు. హల్లెలూయా. ఒకవేళ మీరు అనుకోవచ్చేమో, మేమిచ్చే కానుకలో, మేమిచ్చేటువంటి దశభాగాలో, మేమిచ్చేటువంటి సహకారమో, మేమిచ్చేటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో ఇదంతా ప్రేమ్ కుమార్ గారిని ఇక్కడ నిలబెడుతుంది అనుకుంటే 100% మీరు పొరపడినట్లే. నేనంటాను ప్రియ దేవుని సంఘమా, మేము ఇక్కడ స్థిరపరచబడ్డానికి, క్షమించాలి, ప్రేమ్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని అందించి సంఘాన్ని నిలబెట్టడానికి ఆ వ్యక్తి దేవుణ్ణి సంతోషపెట్టే వ్యక్తిగా ఉంటేనే ఆ సంఘం బాగుపడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు ఇచ్చేటువంటి వేట మీద ఆధారపడి సేవకుడు బ్రతకట్లేదు, పిలిచిన పిలుపు మీద ఆధారపడి సేవకుడు బ్రతుకుతున్నాడు. మీరు ఇచ్చేటువంటి కానుకల మీద ఆధారపడి సేవకుడు బ్రతకట్లేదు, దేవుడు హృదయంలో పెట్టిన దర్శనం మీద ఆధారపడి బ్రతుకుతా ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు సరదాగా నేను ఈ మాటలు చెప్పట్లేదు సంఘమా. ఒక నిజమైనటువంటి సేవకుడు దర్శనం మీద ఆధారపడుతుంటే, ఒక నిజమైనటువంటి సేవకుడు పిలుపు మీద ఆధారపడుతుంటే, సంఘములో ఉన్నటువంటి కొంతమంది ఇలా అనుకుంటుంటారు, మేమే సేవకుల్ని నిలబెట్టామని. ఒక్కవేళ అలాంటి ఆలోచన కానీ మీకు వస్తే యేసునామములో అది పోవునుగా కానీ పలకండి. ఆమేన్. నిన్ను కాకపోతే మరొకరు దేవుడు నిలబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. ఏమంటే దేవుడు అన్నాడు, మీరు స్తుతించకపోతే ఈ రాళ్ళు లేచి నన్ను. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు, మా వల్ల సంఘం నిలబడిందండి, మేము లేకపోతే అసలు ఏమీ లేదు తెలుసా మీకు. కొంతమంది మహామేధావులు ఎట్లా చెప్పుకుంటుంటారు. నేను అంటాను, ఒకవేళ నీ వల్లే సంఘం నిలబడితే నిలబడచ్చు, 100% ఖచ్చితమే, నిజమే. కానీ నీ వల్లే నిలబడిందని నువ్వు గర్వంగా చెప్పుకోవాల్సిన పని లేదు. సో నిన్ను అక్కడ దేవుడు వాడుకున్నాడు కనుక నువ్వు నిలబడ్డావు. ఒకవేళ నువ్వు నిలబడకపోతే ఇంకొకరిని కూడా దేవుడు వాడుకోగలడు. హల్లెలూయా. అందుకని అక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నన్ను దేవుడు వాడుకున్నాడు కాబట్టి సంఘాన్ని నిలబెట్టడానికి దేవుడు నాకు ఒక భాగ్యాన్ని, యు హ్యావ్ టు understand that is a privilege what God has given to me to be a part in the church ministry. సంఘము పరిచర్యలో నేను భాగముగా ఉండడానికి దేవుడు నాకు ధన్యత ఇచ్చాడు అని పలకాలి. కానీ నేను లేకపోతే సంఘమే లేదు తెలుసా మీకు. సంఘమా, దేవుని పేరట ఎంతో మంది అండి, మేము చాలా సంఘాలు కడుతూ వస్తున్నప్పుడు ఏజెన్సీలో దాదాపు 21 గ్రామాల్లో నేను వర్క్ చేశాను. ఆ సంఘాలు కడుతున్నప్పుడు ఎంతో మంది మాట్లాడిన మాటలు, మేము లేకపోతే స్థలం ఇచ్చేవాడు ఎవడని మీకు అని అడిగేవారు, మా స్థలం ఇదే అని మాట్లాడేవారు. ఎన్నో పదాలు పలికేటువంటి అనేక మంది చుట్టూ కనిపిస్తున్న వాళ్ళని నేను అంటాను, సంఘమా దేవుని పేరట మనం చేస్తున్నాను, దేవుని మీద ఆధారపడి సేవకుడు పనిచేస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోకండి. మనుషుల మీద ఆధారపడేవాడు బలహీనపరచు ఆత్మ క్రింద ఉంటాడు, మనుషుల మీద ఆధారపడేవాడు బలహీనపరచు ఆత్మ స్వాధీనంలో ఉంటాడు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మీరు కానీ నేను కానీ ఎవరమైనా సరే ఆయా సందర్భాలు వచ్చినప్పుడు, ఆయా సమయాలలో, ఆయా క్లిష్టమైన పరిస్థితులలో మొదట దేవుని మీద ఆధారపడుతున్నావా, మనుషుల వైపుగా చూస్తున్నావా?
మనుషుల మీద ఆధారపడే వ్యక్తివైతే, బలహీనపరచు ఆత్మ యొక్క స్వాధీనంలో నువ్వు ఉన్నావు, విశ్వాసంతో మోకరించి ప్రార్థించే వ్యక్తివైతే దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా నీవు ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. సో ఐ హావ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు డిస్క్రైబ్ అబౌట్ ది స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మిటీ. ఈ బలహీనపరచు ఆత్మ అనేటువంటి దాని గురించి వివరించడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఇప్పటికి కొన్ని విషయాలు మనం అర్థం చేసుకున్నాం. వాటి నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. ఎంతమందికి అర్థమైంది బలహీనపరచు ఆత్మ యొక్క ప్రభావం నా మీద ఉందండి అన్న వాళ్ళు ఉన్నారా? లేరా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ఇప్పుడు కూడా అబద్ధం ఆడకండి మళ్ళీ లేనిపోయిన సమస్య. Yes, exactly. If there is no necessary, God will not touch this subject. ఈ సబ్జెక్ట్ యొక్క అవసరం లేకపోతే దేవుడు దీన్ని మాట్లాడలేడు. I know and I believe everyone should be delivered from the spirit of infirmity. నేను నమ్ముతున్నాను ప్రతి ఒక్కరము బలహీనపరచు ఆత్మ నుంచి మనం బయటికి రావాలి. ఈరోజు మన యొక్క గురి నుంచి, మన గమ్యం నుంచి, మన లక్ష్యం నుంచి, మనం చేరాలనుకున్నటువంటి వాటి నుంచి ఈ రోజున నిజంగా కుటుంబాలలో ఒక గమ్యం, గురి లేకుండా బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఆత్మీయ జీవితాన్ని ప్రక్కన పెడితే కనీసం భౌతికమైన జీవితంలో కూడా ఒక స్థానానికి వెళ్ళాలన్న తపన లేకుండా ఎందుకు బ్రతుకుతున్నామో అర్థం కాకుండా బ్రతుకుతున్నటువంటి అనేక మంది ఉన్న వేళ దేవుడు అంటున్నాడు, నీ జీవితానికి ఒక ఉద్దేశం ఉంది, నీ జీవితానికి ఒక గురి ఉంది, నీ జీవితానికి ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం వైపుగా నువ్వు పరిగెట్టాలి. పౌలు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. నేను ఎక్కడికి పరిగెడుతున్నాను, ఎందుకు వెళ్తున్నానో నాకే తెలియదు అనేటట్లుగా నేను వెళ్ళట్లా, ఎక్కడికి వెళ్తున్నానో నాకే తెలియదు అనేటట్లుగా నేను వెళ్ళట్లా, ఎందుకు చేస్తానో నాకే తెలియదు అనేటట్లుగా లేడు. ఈ రోజున విశ్వాసి, ఈ రోజున సంఘం, ఈ రోజున క్రైస్తవుడు ఎందుకు నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటే నోరెళ్ళబెట్టి చూడటం కాదు. నువ్వు చెప్పాలి, యేసయ్యను నేను నమ్ముకోవడానికి కారణం నేను పరలోక రాజ్యంలో ఆయనతో పాటు ఉండాలి. ఎందుకు నమ్ముకున్నావు అని అంటే నాకు మోకాలతో నొప్పి తగ్గింది, తలనొప్పి తగ్గింది, ఇంకో నొప్పి తగ్గింది కాదు. నువ్వు చెప్పాల్సింది యేసయ్యను నమ్ముకోవడానికి కారణం పరలోకానికి ఆయనే మార్గం, ఆయన తప్ప మరొక మార్గం లేదు అని చెప్పగలిగే ఒక బలమైన ఆలోచన విధానంలోకి రావాలి. నువ్వు ఎందుకు నమ్ముకున్నావో, ఎందుకు భక్తి చేస్తున్నావో, ఎందుకు ప్రార్థిస్తున్నావో, ఎందుకు సంఘానికి వస్తున్నావో నీకు తెలియకపోతే నీ భక్తి వ్యర్థం. ఈ రోజు సంఘమా, చాలా మందిని అడగండి, మీరు ఎందుకు దేవుని నమ్ముకున్నారంటే ఏవేవో చెప్తూ ఉంటే ఎదుట నవ్వుకుంటాడంతే. ఈ రోజు నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? యేసయ్యను నమ్ముకోవడం ద్వారా నేను పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాను. నేను ఆయనతో ఉండడానికి ఆయన నమ్ముకున్నాను, నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి నేను ఆయన నమ్ముకున్నాను, నన్ను సృష్టించిన దేవునితో సదాకాలం నేను జీవించడానికి ఆయన నమ్ముకున్నాను. కారణం ఆయనే మార్గం, ఆయనే. బలహీనపరచు ఆత్మక్రియల ప్రభావాల నుంచి మనం తప్పించబడాలి. ఎన్నో బలహీనతలు మనలో ఉన్న ఆత్మీయంగా అందరూ లేచి నిలబడదాం, కలిసి ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి బలహీనపరచు ఆత్మ మన జీవితంలో పనిచేయడానికి వీల్లేదు. I command the spirit of infirmity should come out of the bodies right now. The people, those who are submitting to you, Lord, Father, give them deliverance from the spirit of infirmity. Nobody should be captured with this spirit, Lord. Nobody should be under the control of the spirit of infirmity. This is the day of deliverance that you are going to deliver your people tonight, Lord Father. ఈ రాత్రి కాలపు వేళ ఏ వ్యక్తి బలహీనపరచు ఆత్మ బంధకాల్లో ఉండడానికి వీలేదు. Come on, let us all stand together and let us all lift our hands. మనమందరం లేచి నిలబడి చేతులు పైకెత్తి ప్రభు వైపు చూస్తూ ప్రార్థించడానికి ప్రారంభిద్దాం. సరదాగా గడిపేకండి ఈ సమయాన్ని, ఒక బలమైనటువంటి భారంతో గడుపుదాం. Come on, అందరూ కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తూ